हरि ओम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यस्सोकभग्निञ्जनकात्मजायाः आदाय तेनैव तदाहलङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणात् भवेत्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। वामाङ्कस्थितजानकीं परिलसत्कोदण्डदण्डं करे चक्रञ्चोद्भकरेण बाहुयुवळे शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ओं परब्रह्मणे नमः। వాల్మీకి రామాయణం అద్వైతం అనే విషయం మీద అధ్యయనం చేస్తున్నాము. ఇందులో సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 20వ సర్గ. ఈ 20వ సర్గలో రావణాసురుడు సీతాదేవిని ప్రలోభ పెట్టడం చేస్తున్నాడు. ఇది ప్రలోభ. లోభ అనేటువంటి శబ్దానికి ప్ర అనే ఉపసర్గ చేరిస్తే ప్రలోభము. లోభము అంటే ఆశ పెట్టడం. ప్ర అనేటువంటి అక్షరం చేర్చడం వలన ప్రలోభము అంటే మిక్కిలిగా ఆశ పెట్టడం. ఏమిటి ఇందులో ఒక విశేషం అంటే లోభము అనేటువంటిది 6 శత్రువులలో ఒకటి. మనకు 6 శత్రువులు ఉన్నారు. వాళ్ళెవరు లోపల ఉన్నారు మనలో 6. వాళ్ళెవరు అంటే ఏమిటనమాట, దీనిలో 6 అరిషడ్ వర్గములు అని కూడా అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది 6 శత్రువులు మన శరీరంలో ఉండి వాళ్ళు మనల్ని వశం చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ రాక్షసులు, ఆ శత్రువులు ప్రవర్తిస్తుంటారు. ఇది వీళ్ళల్లో ఒకడు లోభము అనేవాడు ఒకడు. 6 లోభం అనేవాడు ఒకడు. వీళ్ళు ఏమిటంటే 6 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్స్ అంటే మిత్రులు అంటే ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలకి ప్రాణాలు ఇచ్చుకుంటారని అంటుంటారు చూశారు, అంతటి మిత్రులు అనమాట వీళ్ళు 6. ఈ 6 మిత్రులు. ఈ 6 మిత్రులు ఏం చేస్తారంటే మన శరీరంలో ప్రవేశిస్తారు. ప్రవేశించే ముందు 6 ఏం చేస్తారు, ఒకడు బయట నిలబడి, ఒరే నువ్వు ముందు నువ్వు పోరా లోపలికి, నువ్వు పోగానే నేను వస్తా, నేను రాగానే వాడు వస్తాడు, వాడు రాగానే వాడు వస్తాడు, మొత్తం 6 చేద్దాం, ముందు నువ్వు చేరు అని ఎవరిని దోశారు? 6లో మిగిలిన 5 లోభం అనేటువంటి రాక్షసును లోపలికి నెట్టారు. లోభము అంటే ఆశ. అంటే అర్థం ఏంటి? చిన్నతనంలోనే వీడికి తల్లి దగ్గర ఉన్నప్పుడే ఆశ, లోభము అనేటువంటిది వీడికి ఉన్నది. ఇది మొట్టమొదట 6 శత్రువుల్లో మొట్టమొదటి వాడు ఒకడు చేరి కూర్చున్నాడు, స్నేహితుడు చేరాడు. ఈ ఒక స్నేహితుడు చేసేటప్పటికి ఇక క్రమక్రమంగా ఒక్కొక్కడు అందరూ చేరి 6 ఇక స్నేహితుల లోపల కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు.
అయితే వాళ్ళ పనులన్నీ ఈ జీవుడికి శత్రుత్వము. అందువలన లోపల కనపడనటువంటి మనకు 6 శత్రువులు ఉన్నారు మనలో. ఈ 6 శత్రువులను జయిస్తే వాణ్ణి, ఆ మనిషిని జితక్రోధ అంటారు. అది రామచంద్రమూర్తికి ఉన్నటువంటి 16 గుణాలలో ఒకటి జితక్రోధ. అది అట్లనే అనువ కూడా జితక్రోధ, క్రోధమును జయించినటువంటి వాడు. క్రోధం ఏమిటి? జితేంద్రియుడు అసలు ఆయన. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూధ ముఖ్యం. అది కాబట్టి 6 శత్రువులని జయించటం అనేటువంటిది అంత తేలికైంది కాదయ్యా. మరి ఎట్లానండి జయించేది అని అంటే, నీలో జ్ఞానము అనేటువంటిది లోపలికి ప్రవేశించే కొద్దీ, జ్ఞానం అనేటువంటిది లోపల ప్రవేశించే కొద్దీ నెమ్మదిగా వాళ్ళు బయటికి పోతారు. ఈ జ్ఞానం అనేది ఎటువంటిది అనంటే అగ్ని వంటిది. అగ్ని పట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుంది అది. అందువలన వీడి చేతిలో అగ్ని ఉన్నది. లోపల శత్రువు ఏం చేస్తాడు? అగ్నిని చూసి బయట పెరిగెత్తుంటాడు. అందుకనే జ్ఞానాగ్ని, అదే భగవద్గీతలో చెప్పాడు, నువ్వు జ్ఞానాగ్ని పట్టుకోరా, నీకు అజ్ఞానం అనేటువంటి ఈ శత్రువులందరూ బయటికి పోతారు అని చెప్పారు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఉంటే వీళ్ళు బయటికి పోతారండి. లేదయ్యా నీకు, అట్టనే ఉంటారు వాళ్ళు. నువ్వు ఎక్కడికన్నా పో, ఈ 6 పీడిస్తూనే ఉంటారు. నువ్వు గుడికి పో, ఈ 6 వెంట వస్తారు. క్షేత్రానికి పో, ఇంకోటి 6 వెంట వస్తారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు. అందువలన 6 శత్రువుల్లో వీడు మొదటి వాడు. వీడే నెంబర్ 1 గాడు. ఎవడు? లోభము అనేవాడు. వీడిని ఏంటి అనమాట తెలుసుకొని లోభం లేకుండా ఉండాలి. ఇది అర్థం. ఇది ఈ లోభాన్ని గురించి కూడా మనం కథలు చిన్నప్పుడు పిల్లలకు కూడా చెబుతారు. లోభము అనేటువంటిది ఆ వాటిని గురించి అర్థం చేసుకుంటే, లోభం అనేటువంటిది అత్యంత దుష్టమైనటువంటి గుణం. మనకి లోభం అనేది అత్యంత దుష్టమైనటువంటిది. కాబట్టి ఆ లోభం అనేటువంటి దాన్ని లేకుండా చూసుకోవాలి. ఎందుకనంటే మానవుడు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి కానీ అధమంగా ఉండటం ఎట్లా? అది ఈ లోభాన్ని గురించి ఇంకా విశేషం వస్తుంది. ఈ సర్గలో తెలుసుకోవాల్సిన విశేషాలు ఇంకా గొప్ప ఉన్నవి వస్తాయి. ఇక చెబుతున్నారు, రావణాసురుడు ప్రలోభ పెట్టడము. ప్రలోభం అంటే బాగా ఆశ పెడుతున్నాడు. ఇది ప్రలోభము, బాగా ఆశ పెడుతున్నాడు. ఎవరికి? సీతాదేవికి. ఏమిటో సంగతి చూద్దాం. దీనిలో 1వ శ్లోకంలో సతాం పతివ్రతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైః మధురైః వాక్యైః నిదర్శయత రావణః. సహ రావణః, ఆ రావణాసురుడు, దీనాం నిరానందాం తపస్వినీం, ఎవరు? సీతాదేవి. దీనురాలు, నిరానందం, ఏమాత్రం ఆమెకి సంతోషం లేదు. ఆమెకి దీనురాలు. ఇంకొక గుణం ఆమెకి పతివ్రత. అది అందుకని ఈమె ఎల్లప్పుడూ రామకోట రాస్తున్నది. అంటే అర్థం రామ ధ్యానం చేస్తున్నది. అది పతివ్రత. అటువంటి ఆమెతోటి ఈ రావణాసురుడు సాకారైః మధురైః వాక్యైః, స ఆకారైః మధురైః అనగా అర్థం ఏమిటి? అటువంటి మంచి మంచి మాటలు చెబుతున్నాడు. ఇది ఎలా చెబుతున్నాడో ఒక విశేషం చెబుతున్నాడు చూడండి. కామ దృష్టి ఉన్నటువంటి వాడు ఎలా ఒక మంచి పదం ఒకటి వేశాడు, గొప్ప పదం. ఏమిటో తెలుసా దీనిలో? సాకారైః మధురైః వాక్యైః. అది ఇక్కడ అది విశేషం. స ఆకారైః, ఆకారములు. ఏమిటి ఆకారం అంటే? ఒక మాట చెబుతున్నాము అంటే దానికి ఆకారం కూడా ఇస్తున్నాడు. అట్లా కళ్ళతోటి ఆకారం ఇస్తున్నాడు, చేతులతోటి ఆకారం ఇస్తున్నాడు, ఇంకా నోటితోటి ముద్దు పెట్టుకున్నట్టు ఆకారం ఇస్తున్నాడు. ఇన్ని చేష్టలు చేస్తున్నాడు వీడు. మాటలు మాట్లాడుతూ ఆ మాటలతో తగినటువంటి చేష్టలు కూడా చేస్తున్నాడు వీడు. అది అర్థం. ఈ కామ లక్షణములు ఉన్నటువంటి వాడు. అది అర్థం. సాకారైః మధురైః. ఆయన ఆ సీతను రావణుడు చేతులతోనూ
ముఖములతోనూ కళ్ళతోనూ చేష్టలు చేయుచు ప్రలోభపెట్టి, కళ్ళతో కూడా చేష్టలు చేస్తున్నాడు. ఇది చెప్పే పని లేదు. కళ్ళతోటి కూడా చేష్టలు చేస్తున్నాడు అని అంటే ప్రస్తుత కాలంలో మనం చెప్పాల్సిన పని లేదు. కళ్ళు ఎంత పని అయినా చేస్తుంటాయి కదా, అది ఆ పనులు కూడా చేస్తున్నాడు కళ్ళతోటి కూడా. ఇకపోతే ఇక ముఖములతోనూ చేస్తున్నాడు. ఆ ముఖంతో కూడా అటు చూసి ఇటు చూస్తూ ఉన్నాడు. ఆమె ముఖం ఉంచుకొని ఎందుకు, ఈయన అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, ఆ ముఖాన్ని చూడాలి. ఇటువంటి చేష్టలన్నీ చేస్తున్నాడు. కామ వికారము, వీడికి ఉన్నటువంటి కామ వికారం ఉన్నటువంటి వాడు ఇలా ఉన్నాడు అని చెబుతున్నాడు. పై లైనేమో అమ్మవారిని గురించి చెప్పాడు, రెండో లైనేమో రావణాసురుని గురించి చెప్పాడు ఈ శ్లోకంలో. తర్వాత రెండులో మాం దృష్ట్వా నాగనాసోరు గూహమానాస్తనోదరం అదర్శన మివాత్మానం భయాన్నేతుం త్వమిచ్ఛసి. మాం దృష్ట్వా, నన్ను చూసి. ఇక్కడ ఏ పదం వేస్తున్నాడు చూసుకోండి. నాగనాసోరు అని పదం వేశాడు. నాస ఊరు అది పదం విడదీయాలి. నాగ అంటే ఏనుగు, నాస అంటే ముక్కు అని అర్థం, అంటే దాని తొండం. నాగనాస అంటే ఏనుగు తొండం. ఏనుగు తొండము వంటి ఊరు, ఊరువులు కలది, తొడలు కలది అని అర్థం. అదనమాట ఆ పదానికి అర్థం. కాబట్టి ఇంకా ఆ మాట వేస్తూ సంబోధన చేస్తూ ఇంకా అంటున్నాడు, గూహమానాస్తనోదరం, స్తన ఉదరం, స్తనములను ఉదరమును గూహమాన కప్పుకున్నావు, నువ్వు కనపడకుండా చేస్తున్నావు, నువ్వు నాకు కనపడకుండా చేస్తున్నావు ఏమమ్మా నీ యొక్క అవయవాలు అని అంటున్నాడు పాపం ఈయన గారు. ఇక అదర్శనమివాత్మానం, అదర్శనం అంటే కనపడకుండా చేస్తున్నావు నీ అవయవాలను. ఆత్మానం భయాన్నేతుం త్వమిచ్ఛసి, కనపడకుండా చేస్తున్నావు ఏమమ్మా, ఏమిటంత భయపడుతున్నావు? భయపడాల్సిన పనేమీ లేదు, ఇలా ఉండాల్సిన పని లేదు, భయపడవాకుము. భయాన్ నేతుం త్వం ఇచ్ఛసి, నీవు కనపడకుండా ఉండవని నీవు కోరుతున్నావు. ఇచ్ఛసి, నీ అవయవాలు కనపడకుండా, నీవు పైకెత్తి చూడకుండా కళ్ళు తెరిచి ఈ విధంగా ముడుచుకొని ఇలా కూర్చున్నావు, అలా ఉన్నావే, ఉండవాలనేటువంటి ఆ కోరిక పెట్టుకోవాకమ్మా, కాస్త కళ్ళు తెరిచి కాస్త పై నన్ను వైపు చూడవమ్మా అని అంటున్నాడు అంటూ ఇంకా అంటున్నాడు మూడులో, కామయే త్వా విశాలాక్షి. దీనిలో ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్నాం. పైకి వీడు అంటున్నాడు, వీడు లోపల ఆధ్యాత్మికంగా ఏమిటనంటే అమ్మవారిని ప్రార్థించడం అని కూడా ఒక మాట చెప్పుకున్నాం. ఆ విషయం ఇక్కడ వస్తుంది. కామయే త్వాం విశాలాక్షి. విశాలాక్షి ఈ పదం ఎక్కడుంది? లలితలో ఉంది. కాశీ విశాలాక్షి, అక్కడ అమ్మవారి పేరు వస్తుంది. ఇక్కడ అర్థంలో ఏంటి? విశాలమైన నేత్రములు కలిగినటువంటి దానా అర్థం. ఇక్కడ రెండో ఆధ్యాత్మికంగా అర్థం వస్తుంది. త్వాం నీవు, కామయే నన్ను ప్రేమించుము అని అంటున్నాడు. ఇక మాం ప్రియే, మాం నన్ను, హే ప్రియే బహుమన్యస్వ గౌరవించుము అంటున్నాడు. ఈ మొదటి లైన్లో ఆధ్యాత్మికమైనటువంటి విషయములు ఏమిటంటే ప్రియే అన్నాడు, ప్రియురాలా అని. ప్రియురాలని వీడు సంబోధిస్తున్నాడు. ఏమిటి దీనిలో అర్థం ఏమిటి అని అంటే, లోపల ఆధ్యాత్మికంగా లలితలో ప్రియంకరి అనే నామం. లలితలో ప్రియంకరి అంటే 731వ నామం. ప్రియంకరి అంటే ప్రియమును కలిగించు దాని దానా, ప్రియమును ఇచ్చినటువంటి దానా అని మనకు అర్థం అనమాట. విశాలాక్షి అనేటువంటిది కూడా మనకు లలితలో వచ్చినటువంటి 936 విశాలాక్షి అనేటువంటి పదం. పైకి ఏం చెబుతున్నాడు? కామం అనేటువంటిది ఆయనకి, జీవుడికి ఉన్నటువంటి కామం ఇవన్నీ బయటికి వ్యక్తపరుస్తున్నాడు. లోపల అర్థం, రెండో అర్థం ఆధ్యాత్మికంగా కూడా అర్థాన్ని కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే అధ్యాత్మ రామాయణం అనేది ఒకటి ఉన్నది కదా, దీనికి ప్లస్ చేసేటువంటిది అది అనమాట రెండో అర్థం. సర్వాంగ గుణ సంపన్నే, ఇంకో మాట ఇస్తున్నాడు. సర్వ అంగ గుణ సంపన్నే, సమస్తమైన నీ అవయవములన్నిటిలోనూ అందమైనటువంటి అవయవములు అనగా సాముద్రిక శాస్త్రం ప్రకారంగా అమరినటువంటి అవయవములు అని అర్థం. అది సౌందర్యం అనే దానికి అసలు అర్థం ఏంటంటే సాముద్రిక శాస్త్రం ప్రకారంగా
అవయవాలన్నీ కూడా అమరితే అది సౌందర్యం, అది లెక్క. సాముద్రిక శాస్త్రంలో ఎలా చెప్పారంటే, ఈ శాస్త్రము ఇదిగో కళ్ళు ఇట్లా ఉండాలి, ముక్కు ఇట్లా ఉండాలి, చెవులు ఇట్లా ఉండాలి, అలానే ఇంత ఉంటే ఇంత అని ఒక లెక్క అంత సాముద్రిక శాస్త్రంలో ఉంది. ఆ సాముద్రిక శాస్త్రం ప్రకారంగా రాముణ్ణి వర్ణిస్తాడు. మనకు తర్వాత వస్తుంది మనకి సాముద్రిక శాస్త్రం ఎలా ఉంటుందో, మన శరీర అవయవాలు ఎట్లా ఉండాలి, అలా ఉంటే అది అందం అనమాట. అది సరే. అయితే అట్లనే ఈమె గారు ఉన్నది ఎవరు, సీతాదేవి అంటూ ఇంకొక మాట అంటున్నాడు, సర్వలోక మనోహరే. సర్వలోకములు, సమస్త లోకములకు మనోహరరాలు నువ్వు అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం ఉంటుంది. లోపల అర్థం వస్తుంది. సమస్త లోకములకు మనోహరురాలు, అందరికి కూడా ఆమెను చూసి అందరూ కూడా ఆ మహాలక్ష్మిని చూసి వాళ్ళందరూ కూడా ఆ లక్ష్మీదేవి స్తుతులు చేస్తూ ఉంటారు. ఆ స్తుతులే ఏమిటనమాట, మహాలక్ష్మి అష్టకం ఒకటి ఉన్నది కదా, అట్లా అటువంటివి అనమాట. అది సర్వలోక మనోహరే హే సీత ప్రియే కామయ, కామం అని అంటున్నాడు. అనంటి తరువాత 4లో నేహ కేచిన్ మనుష్యావా రాక్షసా కామరూపిణ వ్యవసర్పతు తే సీతే వయం మత్త సముద్ధితం. నా ఇహ నేహ, ఇహ ఇక్కడ నా లేరు, ఇక్కడ ఎవరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు రహస్యాలు మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరు లేరు. కేచిత్ మనుష్యాహ, మనిషి ఒక్కడు లేడు. రాక్షసాహ, అసలు లేరు, వాళ్ళు కామరూపిణులు. వాళ్ళు ఏంటి, రాక్షసులు కామరూపులుగా ఒక్కొక్క రూపంతో ఉంటారు. కానీ రాక్షసులు కూడా లేరు. ఎందుకంటే రాక్షసులకు కూడా భయమే వీడు. ఎవడన్నా అక్కడ ఉన్నాడా చచ్చాడేవాడు, రాక్షసుడు కూడా. అందువలన రాక్షసులు లేరు, మనుషులు లేరు, ఎవరు లేరు, ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ. కాబట్టి హే సీత మత్త సముద్ధితం, మత్తగా నా వలన సముద్ధితం పుట్టినటువంటి భయమును వ్యవసర్పతు పోగొట్టుకో, నా వలన భయాన్ని పోగొట్టుకో. ఎందుకంటే నిన్ను అపహరించేటప్పుడు పెద్దగా భయపడిపోయేవాడు. నా యొక్క రూపం చూసి చాలా భయపడిపోయి, నా పత్తలకాయ చూసి, ఓ కొండంత శరీరం చూసి భయపడిపోయినావు. ఆ భయం ఇంకా ఉందట్టుకుంది. ఓ వద్దు, భయం వద్దు అని అంటున్నాడు. భయం వద్దు అని చెబుతున్నాడు. ఇంకా స్వధర్మో రక్షసాం భీరు, ఇక్కడ చూసుకోండి ఎటువంటి ధర్మం చెబుతున్నాడు. ఇదంతా ఏంటనంటే అధర్మపరుడు ఎలా మాట్లాడతాడో చెబుతున్నాడు ఒక ఉదాహరణ. ఇది గొప్ప విశేషం ఈ శ్లోకంలో. స్వధర్మో రక్షసాం భీరు, భీరు అంటే భయము కలిగినటువంటి దానా అంటే ఇక్కడ అర్థం సీతాదేవి. ఇక్కడ భీరు ఏ సీత, స్వధర్మో రక్షసాం, రాక్షసాం రాక్షసులో ఒక ధర్మం ఉందమ్మా. ఏమిటో తెలిసిన ధర్మం, సర్వదైవ నసంశయ, ఏ మాత్రం సందేహం లేదు, అదేంటో చెబుతున్నా విను. ఏమిటో వీడి ధర్మాలు, గమనం వా పరస్త్రీణాం, అదిట పరస్త్రీలను పొందుట గాని ఒకటి. వీడికున్నటువంటి లక్షణాలట, ధర్మాలట, రాక్షసులకున్న ధర్మాలట. సరే, అదొకటి. గమనం వా పరస్త్రీణాం ఒకటి, హరణం లేకపోతే దొంగిలించడం, పరస్త్రీలను దొంగిలించడం కానీ 2. ఇకపోతే సంప్రమధ్యవా, బలాత్కరించి లాక్కొని రావటం కానీ. ఇవి రాక్షస ధర్మాలమ్మా. స్త్రీలని ఎక్కడైతే స్త్రీలు ఉన్నారో వాడికి ఇష్టమైనటువంటి అందమైన స్త్రీలని, వీళ్ళకి రాక్షసులు ఒక ధర్మాలు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాం, ఆ ధర్మాలు, ఆ ధర్మం ప్రకారంగా నిన్ను హరించుకొని వచ్చా నేను. ఎట్ట చెబుతున్నాడు చూసుకున్నారా, ఎంత కమ్మగా చెబుతున్నాడు. ధర్మంట ఇది, రాక్షస ధర్మంట. ఎక్కడుంది రాక్షస ధర్మం? నువ్వు వేదాలు వేదాంగాలు చదువుకున్నావు కదా, పొద్దున్నే వస్తున్నారు కదా వేదాంగాలు వేదాలు చెప్పేటువంటి బ్రాహ్మణులు, రాక్షస బ్రాహ్మణులు వచ్చి చెబుతున్నారు కదా. ఏ పుస్తకంలో ఉందో తెలుసు వీడికి, తెలిసి వేస్తున్నాడు వేషం. అది అంటే ఈమెకి తెలియదు కావాలా అని అనుకుంటున్నాడు పాపం పిచ్చివాడు. ఇది అంటే ఏంటి, ఈ కామం అనేటువంటిది ఎంత పరిస్థితి తీసుకొస్తుందో చూడు. అందుకనే అధర్మము ప్రబలినప్పుడు ఆ పరమాత్మ ఆయన
ధర్మ సంస్థాపన కోసము యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పింది. ఇదిగో వీడి కోసమే పుట్టాడు ఆయన విష్ణుమూర్తి. ఈయనకు రాబోతున్నాడు విష్ణుమూర్తి కాసేపులో. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. అక్కడ విష్ణుమూర్తి 10 అవతారాలతోటి పుట్టాడు. అందుకని ఈ 10 అవతారాలు రామావతారంతో వచ్చాడు. రామావతారం మానవ అవతారం. ఎందుకు వచ్చాడండి మానవావతారం? వాడు దేవుణ్ణి అన్ని అడిగట, మానవుణ్ణి చేత చావకూడదనే మాట అడగలేదుట. అందుకని మానవ రూపంలో వచ్చాడండి. మానవుడు అనేవాడు ఒక లెక్కలో వాడు కాదు. ఆయన దృష్టిలో ఆ మానవుడే చంపేశాడు ఆ పరమాత్మ. అని నాకు ఈ లక్షణాలు ఉన్నాయమ్మా, మా ధర్మాలు, మరి ఏం చేయమంటావు? మా ధర్మాల ప్రకారం నేను కాజేసుకొని వచ్చాను నేను, మరి ఏం అనుకోవాకు మరి అన్నట్టుగా నెమ్మదిగా చెబుతున్నాడు. చూసుకొని ఎంత బాగా బుద్ధిమంతులాగా చెబుతున్నాడో చూసుకోండి. చెబుతూ ఇక దీనిలో 6వ శ్లోకంలో ఒక విశేషం వస్తుంది. ఏవంచ ఏతద్ అకామాం ఏవంచ ఏతతో, జాగ్రత్తగా అక్కడ విడదీస్తున్నాను, అర్థం చేసుకోండి. అక్కడ ఉంది విశేషం. ఏవంచ ఈ విధంగా, తత్ అకామం, తత్ అకామం తు త్వాం స్పృక్ష్యామి మైథిలి కామం కామః శరీరే మే యథా కామం ప్రవర్తతాం. ఏ మైథిలి, రాక్షస ధర్మం ఈ విధంగా ఉన్నదమ్మా, కాబట్టి నేను అపహరించుకొని వచ్చేసాను. నా శరీరంలో కామం మిక్కిలిగా ఉన్నది. కామం కామం మే శరీరే, కామం కామం మా శరీరే. కామం కామం, అబ్బో కామం కామం అని పీకుతున్నది అనుకున్నాను నా శరీరంలో. మే శరీరే, నా శరీరంలో. యథా కామం ప్రవర్తతాం, ఆ కామం ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నా. కానీ నా త్వాం, త్వాం నిన్ను, నా స్పృక్ష్యామి మైథిలి, మైథిలి ఏ సీతాదేవి, ఇంత కామం నాలో కామాగ్ని రగిలిపోతున్నా కానీ త్వాం నిన్ను నా స్పృక్ష్యామి ముట్టుకోవటం లేదు నేను అంటున్నాడు. అని చెప్తున్నాడు. ఏమిటి ఎందుకు ముట్టుకోవటం లేదు? తస్తాడు వీడు. ఎందుకు తస్తాడు వీడు? వీడికి ఒక శాపం ఉంది, ఏం తెలియదు అనుకుంటున్నాడు పాపం. వీడికున్న శాపం పైకి చెప్పటల్లా. వీడు అంత దొంగ బుద్ధులుగా విడివి, ఈ కామం ఉండేటువంటి వాడి దొంగ బుద్ధులుగా విడివి. పట్టుకుంటే ఆమెని బలాత్కరించి పట్టుకుంటే చస్తాడు వీడు, తలకా వేలు చస్తాడు వీడు. ఎన్ని వీడికి వరాలున్నా కానీ ఆగదా వరాలు, వీడు చచ్చి ఊరుకుంటాడు. వీడు ఎందుకు చచ్చి ఊరుకుంటాడు? ఈ శాపం పెట్టాడు. ఎవరు? నలకూబరుడు శాపం పెట్టాడు. నలకూబరుడు శాపం పెట్టాడు. ఎందుకు శాపం పెట్టాడు? వీడు అక్కడికి పోయినట్ట, ఆ స్వర్గలోకానికి ఎక్కడికో, ఎవడు రావణాసుడి పని లేదుగా, ఖాళీ ఉన్నప్పుడల్లా బరిగెత్తుంటాడు ఎక్కడో ఒకడికి. అక్కడికి వెళ్ళినప్పుడు రంభం చూశాట. ఆ రంభం చూసేటప్పటికి వీడికి ఈ చిత్త కోరిక పుట్టింది. వీడికి రంభ వెంటబడ్డాడు. రంభ అన్నదట, ఏమండి మీరేమవుతారంటే నాకు మామగారు అని చెప్పి. అంతేగా లెక్క ప్రకారం. కుబేరుడు ఆమెకు సొంతంగా మామగారు. కుబేరుడు తమ్ముడేగా రావణాసురుడు. మామగారండి మీరు అన్నట్టు. డాట్ మామగారు లేదు, గేమగారు లేదు. స్వర్గం ఇది. స్వర్గంలో నువ్వు ఎవరు అనుకున్నావు? నువ్వు వేశ్యవి. కాబట్టి నీవు అలా అనకూడదు. కాబట్టి నేను నిన్ను బలాత్కరిస్తున్నాను, బలాత్కరించాడు. ఇది జరిగినటువంటిది. ఎక్కడున్నది? ఉత్తర రామాయణంలో ఉంది కదా. సరే, అయిపోయిన తర్వాత ఈ విషయము నలకూబరుడికి తెలిసింది. ఆమె చెప్పింది, ఇవో ఇదంతా గందరగోళం చేశాడు అని చెప్పాడు. నలకూబరుడు శాపం పెట్టాడు. నీవు ఏ స్త్రీనైతే బలాత్కరిస్తావో, ఏ స్త్రీనైనా సరే బలాత్కరిస్తే నీవు వెంటనే నీ యొక్క తలకాయ 1000 ముక్కలు అవుతుంది అని శాపం పెట్టాడు. ఆ శాపం వాడికి తగిలి ఉంది. దాంతో భయపడి ఎక్కడ తలకాయ పగులుతుందోనని, అది అసలు విషయం. అదే అందుకోసం నా స్పృశ్యామి, నేను నిన్ను స్పృశించటం లేదు ఎంత కామం ఉన్నా గాని అని చెబుతున్నాడు. ఇకపోతే ఆధ్యాత్మికమైన ఒక పదం ఉంది దీనిలో. ఏవంచ ఏతద్ అకామాం, అకామాం, అకామాం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే 2 అర్థాలు వస్తాయి. ఆ అనేటువంటిది ఏంటి అర్థము? విష్ణుమూర్తికి బీజాక్షరం.
ఆ అనేటువంటిది విష్ణు. ఆ గాని అమ్ గాని ఈ రెండు కూడా విష్ణుమూర్తిని తెలియజేస్తాయి. మనకు బీజాక్షరాలు ఉన్నాయి. కా అంటే బ్రహ్మానని, ఆ అంటే విష్ణువు అని అక్కడ అర్థాలు ఉన్నాయి మనకు బీజాక్షరాలు. ఆ కామం అంటే విష్ణుమూర్తికి కామం ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి. కాబట్టి అకామం అనగా విష్ణువునకు కోరిక కలిగినటువంటిది అనగా లక్ష్మీదేవి. అనగా నీవు ఎవరనగా విష్ణువు యొక్క భార్యవు లక్ష్మీదేవి. కాబట్టి నత్వాం స్పృశ్యామి. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి నువ్వు మహాలక్ష్మి కాబట్టి విష్ణుమూర్తి భార్యవి కాబట్టి నేను నిన్ను ముట్టుకోవటం లేదు అన్నాడు. నేను ఎటువంటి వాడిని? ఇదిగో కామంతో చస్తున్న పాపాత్ముణ్ణి, అధర్మం అని తనే చెప్పాడుగా. తనే అంత క్రింద శ్లోకంలో చెప్పాడుగా. ధర్మము ధర్మం అన్నాడుగా. ఆ ధర్మం ఏంటి? ఈ అధర్మం అనమాట. కాబట్టి నేను నిన్ను ముట్టుకోవటం లేదు అని లోపల అర్థం. నువ్వు మహాలక్ష్మి, నేను ముట్టుకోవటం లేదమ్మా అని లోపల ఆధ్యాత్మికంగా. పైకి అర్థం ఏమిటంటే చెప్పేటువంటిది, నేను నిన్ను కామిస్తున్నాను, అయినా కానీ తొందరపడి నేను ముట్టుకోవటం లేదు అని అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికపరమైన అర్థము ఉన్నది దీనిలో ఇదన్నమాట అని చెబుతూ 7వ శ్లోకంలో ఒక విశేషము. దేవి, ఈ దేవి అనే పదం వేశాడు. దేవి అంటే అర్థం ఏమిటి? దివ్యమైన కాంతులతో ప్రకాశించున్నది అని అర్థం. అది ఈ పదం వేసేది అది ఎందుకనమాట. దేవి నా ఇహ భయం కార్యం మయి విశ్వసి ప్రియే. ప్రియే అనేది కూడా లలితానామాల్లో వచ్చింది. ప్రియే అంటే ప్రియంకరి. ఇక్కడ ప్రియే అన్న ప్రియంకరి ఒకటే. 731వ నామం అనమాట. ప్రియే ప్రియంకరి, ప్రియమును కలిగించేటువంటి దానా హే దేవి, ఆ లలితాదేవి. లోపల అర్థాలు పైకి నా ఇహ భయం కార్యం మయి విశ్వసి, నువ్వు భయపడాల్సిన పని లేదు, నన్ను విశ్వసించుము. ప్రణయస్వచ తత్వేనా, నిజముగా ప్రణయమును నా మీద ప్రణయము ప్రేమను చూపుము. నీవు ఈ విధముగా శోకముచే ఉండవద్దు. మా ఏవం భూహు శోకలాలస, శోకలాలస శోకముతో మా భూహు ఉండవద్దు. ఏవం ఈ విధముగా శోకముతో మా భూహు ఉండవద్దు. శోకంతో ఉండవాకు అమ్మా, ఏంది భయపడవాకు, ఏ ప్రియే, ఏ దేవి, ఇలా సంబోధనలు చేస్తున్నాడు. ఏమి ఎన్ని చూస్తున్నా కానీ అట్లనే ఉండదు. ఇక విశేషం 8లో ఏక వేణీధరా శయ్య ధ్యానం మలినమంబరం మలినమంబరం ఆస్థానే అస్థానే, ఆస్థానే కాదు అస్థానే అపి అపి ఉపవాసశ్చ ఉపవాసశ్చ నైతాని ఔపకాయినిత ఔపకాయికాని ఔపకాయికాని తే. ఏ సీత ఏకవేణి ధరాశయ్య. సరే, ఈ మాట అర్థమైంది. ఏకవేణి అంటే, వేణి అంటే అర్థం ఏమిటనమాట? శిరోజాలు. ఒకటే శిరోజాలు అనగా ఏమాత్రం సంస్కారం చేయలే వాటికి అని అర్థమైంది. ఏకవేణి ధరాశయ్య, నువ్వు ఆయన కింద నేల మీదనే పడుకుంటున్నావమ్మా. ఆ చీర కొంక కప్పు వేసుకొని నేల మీద అలా పడుకుంటున్నావు. ఇంకా ధ్యానం చేస్తున్నావు, మలిన వస్త్రాలు, అకారణముగా ఉపవాసాలు ఉంటున్నావేమమ్మా నీవు. అకారణంగా ఉపవాసాలు ఉంటున్నావు. నైతాని ఔపకాయికాని, అకారణంగా ఉపవాసాలు ఉండటం ఏమిటి? అసలు అన్నం తినకుండా కూర్చుని ఏమైనా వ్రతాలు ఉన్నాయా? ఏమి లేవు కదా. శ్రావణ మాస వ్రతాలు ఉన్నాయా? అవే ఉన్నాయా? ఏమి లేవు కదా. ఎందుకమ్మా అన్నం తినకుండా కూర్చుంటున్నావు? ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నాడో చూసుకో. పాపం కింద పడుకుంటున్నావు అని ఈ విధంగా అంటున్నాడు. వీడు చూసుకుని ఎంత మాట్లాడుతున్నాడు. ఏకవేణి అంటాడు, పైగా ధరాశయ్య అంటాడు. నువ్వు ఇంతవరకు జడ వేసుకోలేదు అంటే, కొబ్బరి నూనె రాసుకోలేదు, జడ వేసుకోలేదు, వాటికి సంస్కారం చేసుకోలేదు. ఒకటే జడ అంటే ఒకటే దాని వెంట్రుకలు అట్నే ఉన్నాయి. ఏమాత్రం దివ్యనన్నా ఇస్తే ఇస్తాను, దివ్యన ఇస్తానమ్మా, వేసుకొని శుభ్రంగా నువ్వు శిరోజాలు చేసుకోమని నేను అర్థం. వీడికి ఎంత తెలివితే అట్లనే చూసుకోండి వీడికి. అందుకని ఏకవేణి అంటున్నాడు. ఏకవేణీధరా శయ్య అంటే ఏమిటి? నువ్వు శుభ్రంగా అలంకరించుకో, చక్కగా నేల మీద ఎందుకు పడుకుంటావు?
బ్రహ్మాండమైన బంగారు హంస తూలిగా తల్పాలు ఉండంగా ఈ ఏమిటి కింద పడుకుంటున్నావు అని అంటూ ఇంకా ప్రలోభ పెడుతున్నాడు. విచిత్రాని చ మాల్యాని చందనాని అగరాణి చ వివిధాని చ వాసాంసి దివ్యాని ఆభరణాని చ మహార్హాణి చ పారాని శయనాని శయనాని ఆసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. ఏ మైథిలి, నన్ను కామించి. ఇక్కడ ఒక మాట వేస్తున్నాడు వీడు, జాగ్రత్తగా మీరు కనిపెట్టారు. వీడు మైథిలి అనే మాట వేస్తున్నాడు, కనిపెట్టారా? మైథిలి అనేటి మిథిలా నగరపు రాజు కుమార్తె అని వేస్తున్నాడు పదం. ఈ పదం వేస్తున్నాడు రావణాసురుడు మాట్లాడితే మైథిలి మైథిలి అంటుంటాడు. ఏమిటి మైథిలి అనేటువంటి పదం ఎందుకు వేస్తున్నాడు అనంటే, ఆ మిథిలా నగరం యొక్క రాజు యొక్క కూతురు. అంటే మిథిలా నగరమునకు రాజు ఎవరు? జనకరాజు గారు. ఆ జనకరాజు గారు వస్తాడు, ఇప్పుడు తర్వాత వస్తాడు. ఎందుకు వచ్చాడో ఏం మాట్లాడుతాడో తర్వాత వస్తుంది. వీడికున్న తెలివితేటలన్నీ మనకు బయటపడతాయి. ఏంటంటే ఈ కామంతో ఉండేటువంటి వాడి మాటలు ఎలా ఉంటాయి. సరే మైథిలి, నీవు నన్ను కామించి పలు విధములైన మాలలు, చందనాలు, అగరులు, వివిధములైన వస్త్రాలు, దివ్యాభరణాలు, శ్రేష్టములైన పానీయాలు, శయనాలు, ఆసనాలు, నృత్య గీతాలు అన్ని అనుభవించవమ్మా. ఎందుకంటే వీడికి అలవాటుగా 4000 మందిని పట్టుకొచ్చాడుగా వీడు. 4000 మందికి అలవాటు వాళ్ళకి. అట్లనే నువ్వు కూడా అది. కాబట్టి అలా చెబుతూ స్త్రీరత్నమపి మైవం భూ కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య కథం త్వమనర్హ సువిగ్రహే. సువిగ్రహే, అబ్బా ఏ పదం వేశాడు! సువిగ్రహే, అందమైన శరీరం కలిగినటువంటి దానా, నీవు స్త్రీరత్నానివి. ఈ విధంగా ఉండకూడదు. నీ అందమైన అవయవములకు అలంకారం ధరించుము. గాత్రేషు భూషణం కురు. కురు అనేటువంటిది క్రియాపదం. కురు అంటే విధిపూర్వకంగా చెప్పేటువంటి దాన్ని కురు అని క్రియాపదం వేస్తారు. కురుయి ధాతువు మీద వచ్చేది. కురు అంటే అర్థం ఏంటి? నేను శాసిస్తున్నాను, నువ్వు వేసుకోవాల్సిందే ఆభరణాలు, అది అర్థం. ఆభరణాలు వస్తాయి, ఇప్పుడు వేసుకో. గాత్రేషు భూషణం, గాత్రేషు అవయవములకు, భూషణం బంగారాభరణములను ధరించుము. స్త్రీరత్నమసి మా ఏవం భూహు, నువ్వు ఎటువంటి దానివి? స్త్రీ రత్నానివి. నువ్వు ఎలా ఉండాలి? ఎంత బంగారాభరణాలు ధరించాలి. ధరించి మాం ప్రాప్య, ధరించి మాం నన్ను ప్రాప్య పొందుము. ఇంకా చెబుతున్నాడు. త్వం అనర్హ సువిగ్రహే, నువ్వు సువిగ్రహే అందమైన శరీరం కలిగినటువంటి దానా, నన్ను పొందిన తర్వాత నీవు సుఖభోగములకు అనర్హురాలు ఎట్లు అవుతావు? నన్ను పొందిన తర్వాత ఎప్పుడు 24 గంటలు సుఖభోగాలే. ఇది చాలా 24 గంటలు కూడా వెడికి. అది అంత దీనిలో ఈ కామం అనేటువంటిది అట్లా పీడిస్తుంటుంది అని చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు భగవద్గీతలో ప్రశ్న వేస్తాను, చెప్పాలి ఎంతమంది చెబుతారు. ఇక్కడ భగవద్గీతలో ప్రశ్న, వీడికి కామం పుట్టేటప్పటికి ఇట్ట పిచ్చివాట్లు ఎన్ని వస్తున్నాయో అర్థమైంది కదా. ఎక్కడంది దీనిలో? భగవద్గీతలో 2వ అధ్యాయంలో కామం గురించి చెప్పి 2 నుంచి 3కి వచ్చేదాం. ఒక పదం వేస్తాడు, ఏమిటంటే రజోగుణ సముద్భవమైన కామము. అది అందుకనే ఇక్కడ ఇది అర్థం కావాలంటే భగవద్గీత చదువుకోండి అని చెబుతున్నాడు. రజోగుణ సముద్భవమైన కామమును జహి శత్రుం మహాబాహో, అది జహి శత్రుం మహాబాహో. ఏ మహాబాహో అర్జున, నీవు వీళ్ళందరూ శత్రువులను జయించడానికి పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి, బలమైనటువంటి చేతులు ఉన్నాయి, శత్రువులను జయిస్తావు. కానీ నీలో బాగా గొప్ప శత్రువు ఉన్నాడు, మనలో పెద్ద శత్రువు ఉన్నాడు అంటే ఒకడు. వాడేమిటి? రజోగుణ సముద్భవమైనటువంటి కాముడు వాడు. ఈ రజోగుణము వలన పుట్టినటువంటి లక్షణాలు బలవత్తరంగా ఉంటాయి. అవి దేన్ని తీసుకుపోతాయి అంటే వీడిని రాక్షసుల్లోకి తీసుకుపోతాయి. ఏమిటి? వాటిని పొందాలి, ఆ కోరికలు పొందాలి. ఆ పొందటానికి ఏం చేస్తాడు అనంటే రాక్షస లక్షణాలన్నీ ఉపయోగిస్తాడు. అబద్ధం ఆడాల్సి వస్తే అబద్ధం ఆడతాడు,
యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేస్తాడు, తన్నులు తినాల్సి వచ్చే కూడా తన్నులు తింటాడు వీడు. వీడు తన్నులు కూడా తింటాడు వీడు. ఎవరు రావణాసుడు తన్నులు కూడా తిన్నాడు. వీడి పని ఏంటంటే ఒకరిని దన్నటమో తన్నిచ్చుకోవటం, వీడి పని రోజు పని అది. ఏంటి రజోగుణ సముద్భవమైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఇది. అందుకని గీతలో చెప్పాడు అనమాట, రజోగుణ సముద్భవమైనటువంటి కామాన్ని నీవు జయించువయ్యా అని చెబుతూ ఒక్క పదం వేశాడు, జహి శత్రుం మహాబాహో కామరూప దురాసదం. అది అది ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ రావణాసుడికి ఈ లక్షణాలు ఉన్నాయి వీడికి. వీడు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని రావణాసురుడు లాంటి వాళ్ళని అర్థం ఇలా పడిపోతారు, ఇలా చెడిపోతారు అనేటువంటి విషయం అనమాట. అందుకని చూసుకోండి, వీడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతున్నాడు 12వ శ్లోకంలో, ఇదంతే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యత్ అతీతం పునఃమైతి శ్రోతశీఘ్రమా అపామివా. ఏ సీత, నీకున్నటువంటి యవ్వనం అన్నది చూశారు, అబ్బో ఎంత బాగా ఉన్నది. ఎలా ఉన్నదంటే యవ్వనము నది ప్రవహిస్తూ ఉన్నదనుకో మళ్ళీ తిరిగి రాదు కదా. అట్టనే యవ్వనం అనేటువంటి నదిలాగా పోతూనే ఉంటుంటుంది, మళ్ళీ తిరిగి రాదు. యవ్వనం పోయింది అనుకో వార్ధక్యం వస్తుంది. కాబట్టి యవ్వనంలో అనుభవించాల్సింది అనుభవించు. త్వాంకుత్వోపరతో మన్యే రూపకర్తా స విశ్వసృటు నహి రూపోపమా త్వంవ్య తవాస్తి శుభదర్శనే. ఇంకా గొప్ప మాటలు అంటున్నాడు వీడు, చూసుకో. ఏ శుభదర్శనే, ఏ సీతాదేవి, నీ అందమైన నీ రూపమును సృష్టించి ఎక్కడి దాకా పోయినాడో చూసారా. చివరికి ఈ పాపం తన తాతకి ముత్తాతకు కూడా అంటగడుతున్నాడు వీడు. ఏమిటో తెలిసిన పాపం, నిన్ను సృష్టించింది ఎవరయ్యా? బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ సృష్టించే బ్రహ్మదేవుడికి కూడా నీ మీద కామం కలుగుతున్నది. ఓరి వీడి గొప్పదిగా ఎంత మాట్లాడుతున్నాడు చూడండి. నిన్ను సృష్టించింది ఎవడు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను చూసి ఏమనుకుంటా, నీ అందమైన రూపమును చూసి అయ్యో రూపవంతుల్లో ఎవరు లేరే ఏమేనే అనుకొని అంత కామంతో ఉండిపోతాడు. ఏమనుకున్నావు నీ యొక్క అందం అని చెప్పటం అనమాట. వీడికి పిచ్చివాట్లు ఈ విధంగా వస్తుంటాయి. ఇది ఏదన్నమాట, ఇది సౌందర్యంలో గొప్పదానవు. కాబట్టి రావణాసురుడు సౌందర్యవతన స్త్రీలను చాలా మంది తీసుకొచ్చాడు అని ఈ విధంగా చెబుతూ లోపల ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటి? దీని శుభదర్శనే, ఇది ఆధ్యాత్మిక పదం. ఈ శుభదర్శనే అంటే మంగళ స్వరూపిణి అని అర్థం. పైకేమో ఈ విధంగా అర్థమవుతుంది, వాడి జీవుడు జీవుతున్నాడు. లోపల అర్థం శుభదర్శనే అనే మాట కూడా వేస్తున్నాడు. ఒకవైపు పాపం చేస్తున్నాడు, మళ్ళీ పైగా ఏమో పొగుడుతూ ఉన్నాడు అమ్మవారిని. శుభదర్శనే మంగళ స్వరూపిణి ఏ మహాలక్ష్మి అని అంటున్నాడు. అది లోపల అర్థాలు ఇవి మనం ఆధ్యాత్మికంగా చెప్పుకునేటువంటివి. కానీ అప్పుడు మాత్రం ఆ క్షణంలో మాత్రం రావణాసురుడు ఈ అర్థాలతోటి చెప్పాల. వాడి ఉద్దేశం ఏంటి? కామంతో చెప్పాడు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నారంటే మన కోసం ఆ వాల్మీకి గారు చెబుతున్నాడు. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్లో కూడా జాగ్రత్తగా చూసుకొని చెప్పాలి. రావణాసురుడు మాట్లాడినటువంటి దానిలో 2 అర్థాలు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటంటే వీడు జీవుడు యొక్క పరిస్థితి ఏమిటో తెలిసినా, వీడు ఎవడో తెలిసినా అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పడం కోసం చెబుతున్నాడు. వీడు ఈ రావణాసురుడు అమ్మవారి భక్తుడే. ఎట్లా అమ్మవారి భక్తుడు? మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండో జన్మలో రావణ కుంభకర్ణులు. అది వీళ్ళకి శాపం వచ్చింది. ఈ కథ అంతా తెలుసు కదా మీకు. సనక సనందనాలు శాపం పెట్టారు కదా. శాపం పెట్టిన తర్వాత అప్పుడు మహాలక్ష్మి విష్ణు అన్నారు, మరి మన భక్తులు ఏం చేస్తాం? మన భక్తుల కోసం మనం కష్టపడాలి కదా. ఎరా వస్తారా మీరు? మిత్రత్వంతో శత్రుత్వంతో ఎట్రా? అయ్యో మిత్రత్వంతో మేము ఎక్కువ కాలం ఉండలేమండి, శత్రుత్వం పెట్టుకొని తొందరగా వచ్చేస్తాం, చంపేసేయి మమ్మల్ని. అది అదనమాట. అది కాబట్టి నీ చేత మేము సంహరించబడాలి. నీ దగ్గర సుదర్శన చక్రం ఉంది కదా, ఆ సుదర్శన చక్రం వేయి పోతాం, లేదా బాణం ఉంది కదా బాణం అయిపోతాం. అది ఇది లోపల అర్థము. ఇక్కడ మాత్రం అది. కాబట్టి వీడు ఎవరు అని అంటే జయ విజుల్లో జయ అనేటువంటి వీడు రావణాసురుడు. అది అందువల్ల లోపల అర్థం కూడా వస్తూ ఉంటుంటుంది. అందుకని శుభదర్శనే మంగళ స్వరూపిణి అని సంబోధిస్తున్నాడు. 14లో
త్వాం సమాసాద్య వైదేహి రూపయౌవనశాలిని. మళ్ళీ వైదేహి అంటున్నాడు. వైదేహి అంటే అర్థం ఏంటి? పైకి విదేహ దేశపు రాజు కుమార్తె సీతాదేవి అని అర్థం. మరలా రెండో అర్థం వైదేహి అని అంటే దేహమును వదిలిపోతుంది అనమాట. మన దేహాన్ని తీగ మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసేటువంటిది అమ్మవారు. విదేహ ముక్తి అనగా పునర్జన్మ లేకుండా ముక్తిని ప్రసాదించేటువంటి హే మాత అని అర్థం వైదేహి అంటే. అది అర్థం. ఇది ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి అర్థం అనమాట. ఇది పైకి అర్థం విదేశపు రాజు కుమార్తె అని అర్థం. అది వైదేహి రూప యౌవన శాలిని. రూప యౌవన శాలిని. రూపము ఉన్నది, యౌవనం ఉన్నది, ఇలా శాలిని అంటే సిగ్గు కూడా ఉన్నది. వీటికి సరిపోను. కాబట్టి ఇక్కడ చెబుతా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడైనను నిన్ను విడువడు. సాక్షాదపి పితామహగా, సాక్షాదపి పితామహగా బ్రహ్మదేవుడు కూడా నిన్ను చూసి నిన్ను వదిలిపెట్టడు, నీ వెంట పడతాడు. ఇక బ్రహ్మదేవుడే వెంటబడుతుంటుంటే కహ పుమాన్ అతివర్తేత, ఇక మనుషుల సంగతి చెప్పేవారే ఉంది అసలు. బ్రహ్మదేవుడు అంటే ఏమిటి? ఆయన పెద్ద వేదాలు చదువుకునేటువంటి వాడు, పెద్ద జ్ఞానవంతుడు, చాలా గొప్పవాడు. అటువంటి వాడు కూడా నీ యొక్క సౌందర్యాన్ని చూసి నీ వెంట పడుతుంటుంటాడు. ఇక మనుషుల సంగతి చెప్పాల్సిన పని ఏముందమ్మా అని అంటున్నాడు. అంటే ఏమిటి? వాళ్ళ తాతకు కూడా కాస్త తగిలిస్తున్నాడు వీడు. ఎవరు? బ్రహ్మదేవుడు ఏమవుతాడు? ముత్తాత అవుతాడు కదా. అది చూసుకోండి ఏ మాటలో చెబుతున్నాడు వీడు. కామం అనేటువంటిది ఇట్లా ఉండేటప్పుడు. ఇక ఇక విశేషం 16లో భవమైథిలి భార్యామే. ఏ మైథిలి నాకు భార్య గమ్ము. మోహమేనం విసర్జయ, నీవు ఇక మోహాన్ని విడిచిపెట్టేసేసి, అజ్ఞానంలో ఉన్నావు ఇప్పటిదాకా, అసలు ఏం అర్థం కావటం లేదు నీవు, వదిలేసి. బహ్వీనా ఉత్తమ స్త్రీణాం. బహ్వీనా బహు అంటే చాలా, చాలా ఉత్తమ స్త్రీలను ఆహృతానాం ఇతస్తతః, ఆహృతానాం నేను కాజేసుకొని వచ్చాను, ఇతస్తతః ఆయా దేశాల నుండి, బహ్వీనాం ఉత్తమ స్త్రీణాం అనేక మంది సౌందర్యవతులను తీసుకొని వచ్చాను. అయితే సర్వాసామేవ భద్రంతే, సర్వాసాం ఏవ వాళ్ళందరిలోకెల్లా, తే నీవు, భద్రం నీవు గొప్ప మంగళ స్వరూపిణివి, శుభముగా ఉన్నటువంటి వాణ్ణి, మంగళ స్వరూపిణివి. మాం అగ్రమహిషి భవ, మాం నాకు అగ్రమహిషి అనగా పెద్ద భార్యవు, భవ అగుము. వీడు ఏమాట అంటున్నాడు వీడు? నువ్వు పెద్ద భార్య అగుము అని అంటే ఉన్న భార్య ఏమిట్రా? మండోదరి సంగతి ఏమిట్రా నువ్వు? అంటే మండోదరికి విడాకులు ఇచ్చేసేవాడు నువ్వు? పెద్ద భార్య అని అంటే అర్థం ఏంటనమాట? నీ లక్షణాలు, నీ రాక్షస లక్షణాలు. భార్యను కూడా, పతివ్రతన ఆమెను కూడా నెట్టి పారేసేసి కామంతో ఇటు వెంటబడుతున్నావు నువ్వు. అందుకనే రజోగుణ సముద్భవమైనటువంటి కామము గీతలో చెప్పాడు, మహాపాప్మా అక్కడ చెప్పాడు. అది అది మానవుణ్ణి పతనం చేసి అధర్మానికి తీసుకొని వెళ్ళి పతనం చేసేటువంటిది అని మనకు గీతలో గట్టిగా చెప్పాడు. దాన్ని ఎవరైతే పట్టుకుంటారో, పట్టుకొని ఆ రజోగుణ సముద్భవాన్ని, రజోగుణాన్ని నాశనం చేసేసుకుంటారో. ఎలా నాశనం చేసుకోవాలంటే జ్ఞానాగ్ని, దానితోటి ఎవరైతే దాన్ని నాశనం చేస్తారో, తగులబెట్టేస్తారో, అప్పుడు వాడు ఎటువంటి పాపము చెయ్యడు. అంత విశేషమైనటువంటి అది గీతలో చెప్పాడు. అందుకని ఇక్కడ వీడు ఈ పాపం చేసుకుంటాడు. మమ అగ్రమహిషి భవ, నాకు పెద్ద భార్యవు కమ్ము అంటున్నాడు. అంటే 4000 మంది 5000 మంది ఉన్నారు, సహజంగా మండోదరి ఉంది, వీళ్ళందరికన్నా పైన నా పక్కనే సింహాసనం మీద పక్క ఎవరు కూర్చోవాలి? నువ్వే కూర్చోవాలి, ఇంకెవరు కాదు. మండోదరిని తీసి అవతల వారేశా నేను. అది అంత ఇదిగా చెబుతున్నాడు చూసుకోండి. సర్వాసామేవ భద్రం తే, భద్రం అంటున్నాడు మరిగా. భద్రం అంటే శుభము, కళ్యాణము, కళ్యాణమైనటువంటి శుభమగునటువంటి దానాన్ని మళ్ళీ ఉపయోగిస్తున్నాడు ఆ పదం. వయసు 17లో లోకేభ్యో యాని రత్నాని సంప్రమధ్య ఆహృతాని వై
తాని మే భీరు సర్వాణి రాజ్యం చ ఏతదహంచతే. వైశ్వములవో సీతాదేవి, నేను లోకములను జయించి బలవంతంగా తెచ్చిన ఈ రత్నాలు, ఈ రాజ్యాలు మరియు నేను నీకు కూడా దాసులమే అంటున్నారు. నేను ఎన్ని తెచ్చాను అనుకున్నావు సంపదలు, అవి మొత్తం నీకే అని చెబుతున్నాడు. ఇంకా విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలిని జనకాయ ప్రదాస్యామి తవ హేతో విలాసిని. చాలా గొప్ప విశేషం చెబుతున్నాడు. స్త్రీకి ఉన్నటువంటి సహజ లక్షణం ఒకటి బయట పెడుతున్నాడు. ఇదేమిటో సంగతి ఇక్కడ చెబుతున్నాడు. ఏమిటంటే పృథివీం సర్వం విజిత్య, సమస్త పృథివిని అంతటినీ విజిత్య జయించి, నానా నగరమాలిని అనేక నగరములను కూడా జయించేసేసి, పృథివంతా జయిస్తాను, నగరాలన్నింటినీ కూడా జయించేసేస్తాను. జయించి ఏం చేస్తానంటే ఈ భూమి మొత్తాన్ని జయించి మీ తండ్రి అయినటువంటి జనకాయ ప్రదాస్యామి, నీ తండ్రి అయినటువంటి జనక మహారాజుకి ఇచ్చేస్తాను. తవ హేతో విలాసిని. ఇక్కడ ఎందుకు అన్నాడు వీడు? వీడికి ఉన్నటువంటి చూసి ఎక్కడ దాకా వస్తున్నాడు, ఎంత దూరం వస్తున్నాడు. కుమార్తెకి ఎక్కువ కూడా తండ్రి మీద ప్రేమ ఉంటుంది. ఎక్కడో ఉందనుకో, ఈ అమ్మాయిని ఎక్కడో పెళ్లి ఇచ్చేసారు, 10 సంవత్సరాలు అయింది, పిల్లలు జలలు అనే అందరూ ఉన్నారు. ఎంత ఉన్నా కానీ ఆ కూతురికిట తండ్రి మీద ప్రేమ పీకుతూ ఉంటుంటుంది అంటుంటారు. ఏమైనాడు, ఈయనకి ఎట్లా ఉన్నాడు, అట్లున్నాడు, ఇట్లా ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూసి రావాలి అనేటువంటిది ఆ కూతురికి తండ్రి మీద అంత ప్రేమ ఉంటుందిట. దాన్ని ఏం చేస్తున్నాడు వీడు, క్యాష్ చేసుకుంటున్నాడు. ఎట్లా చేసుకుంటున్నాడు అంటే తెలిసిన, నీకు తండ్రి అంటే భలే ఇష్టం కదా, అందుకనే కదా తండ్రి పేరుతోటే కదా నీకు పేరు వచ్చింది జానకి అని. జనకుని కూతురు జానకి కదా, కాబట్టి మీ తండ్రిని నేను సంతోష పెడతాను. ఏమిటంటే ఈ రాజ్యం అంతా జయించి ఆయనకి ఇచ్చేస్తా. ఈ రాజ్యం అంతా జయించేసి ఈ భూమి మొత్తాన్ని జయించేసేసి ఆయనకి ఇచ్చేస్తా. ఈ భూమి మొత్తం జయిస్తాడట బాబు. అక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడు అసలు, ఇప్పుడు మర్చిపోయినాడు. ఈ భూమి మొత్తం జయించాలంటే అర్థం నగరాలను కూడా జయిస్తాడట పాపం. రామచంద్రమూర్తి అక్కడి నుంచి జయించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక నిన్ను వారం రోజుల్లో జయిస్తాడు, ఈ మొత్తం జయిస్తాడట వీడు. చూసుకో మాట చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి, ఈ కామాసక్తుడైనటువంటి వాడు అసాధ్యమైనటువంటి కూడా సుసాధ్యంగా చెబుతాడు. ఇవి లక్షణాలు. ఇది ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఇలా అబద్ధపు కూతలు ఎన్నో చెబుతాడు వీడు. అందుకనే రజోగుణ సముద్భవమైనటువంటి వాడు ఇలా చెబుతుంటాడు అని చెబుతున్నాడు. అని చెబుతూ తమ హేతో విలాసిని, విలాసిని అనే మాట చెబుతున్నాడు. ఒక పదం వేస్తున్నాడు, ఇప్పటిదాకా వేయలా, ఇక్కడ దాకా విలాసిని, విలాసవంతురాలా అంటున్నాడు. ఇక చెబుతూ 19లో నేహ పశ్యామి లోకే అన్యం యోమే ప్రతిబలో భవేతు పశ్యమే సుమహద్వీరం అప్రతిద్వంద్వం ఆహవే. నన్ను ఎదిరించువాడు ఈ లోకంలో అసలు లేనే లేడు. యుద్ధంలో నా పరాక్రమం ఎదిరించి నిలవగలిగిన వాడు అసలు లేడు. నా మహాపరాక్రమం చూడము, అష్టదిక్పాలకులు కూడా జయించాడు. చూసు వీడు, చూసి ఎట్ట గ్యాస్ కొడుతున్నాడో చూసుకో వీడు. ఏం చెబుతున్నాడు, నన్ను ఎదిరించేవాడు లేడు, అష్టదిక్పాలకులు జయించాను, అది చేశాను, ఇది చేశాను అని చెబుతున్నాడు. కార్తవీర్యార్జున తన్నులు తిని జైల్లో పడేసాడే వాడు. అప్పుడు ఏం చెబుతా ఆ సంగతి చెప్పమే. కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు, నేను 4 తన్నులు తిని తీసాడు, జైల్లో పడేసాడు. అప్పుడు మీ తాత వచ్చాడు. మీ తాత వచ్చి ఆ కార్తవీర్య, అయ్యా మా మనవని వదిలిపెట్టాయా బాబం అని అంటే వదిలిపెట్టాడు. సరే అయిపోయింది అయ్యా. వాడేం చేశాడు, నిన్ను చంకలో ఇరికించుకున్నాడు. చంకలో ఇరికించుకొని 7 సంవత్సరాలు బుడిగి 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 ఉంచాడు. అప్పుడు ఏం చేశాను, అవన్నీ ఏంటంటే ఇప్పుడు అవన్నీ ఇక్కడ గ్యాస్ కొడుకున్నావా, ఇది అర్థం. ఇది ఏంటి, దీనిలో ఎందుకు మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి వాడు ఎన్ని మాటలు చెబుతాడు అది చెబుతున్నాడు. ఎంత పాపం చేయిస్తుంటుంది ఆ గుణము అది చెబుతున్నాడు. అది ఎందుకనేది నేహ పశ్యామి లోకే గణ్యం యోమే ప్రతిఫలో భవేతు పశ్యమే సుమహద్వీరం అప్రతిద్వంద్వమాహవే. నాతో సమానమైన వాడు లేడు, అందరినీ జయించేసేసాను అంటున్నాడు. అసకృత్ సంయుగే భగ్న మయా విమృత ధ్వజా విమృత
ధ్వజాః అశక్తా ప్రత్యనేకేషు స్థాతుం మమ సురాసురాః. అనేక యుద్ధాలలో అనేక పర్యాలు దేవతలు రాక్షసులను అందరినీ ఓడించారు. వాళ్ళ పతాకాలను పడగొట్టేసేశారు. ఇంద్రుడిని జయించాను, వాణ్ణి వీణ్ణి రకరకాల అందరినీ. వారు ఎవ్వరూ నాకు శత్రువులుగా నిలవలేరు. వాళ్ళందరూ పరిగెత్తారు నన్ను చూసి. ఇచ్చయా క్రీత మధ్య ప్రతికర్మ తవోత్తమం న సప్రభాణి అవసజ్యంతాం తవాంగే భూషణాని చ సాధు ప్రశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణాం. ఇక్కడ సీత నన్ను కోరుము, నాపై ప్రేమ చూపము, చక్కగా ఇప్పుడు అలంకరించుకునుము. స ప్రభాణి అవసజ్యంతాం తవ అంగే భూషణాని చ. తవ అంగే నీ యొక్క శరీరమునకు భూషణానిచ సువర్ణాభరణములను అలంకరించుకో. సప్రభాణి అంటే కాంతివంతమైనటువంటి వీటన్నిటిని కూడా అలంకరించుకో. ఇప్పుడు హే సాధు, ఏ సజ్జనురాల, తే రూపం నీ యొక్క రూపమును పశ్యామి చూస్తాను. నీ ఆభరణాలన్నీ ధరించుకో. ఇది ఒకటి తీసుకొచ్చారు, పక్కన వచ్చారు కదా అనేక మంది స్త్రీలు, ఎన్ని తెచ్చారో చెప్పారు. ఆభరణాలు ఉన్నాయి, వేసుకో ముందు. సంయుక్తం ప్రతికర్మణ, నీ రూపాన్ని ఇప్పుడు నేను దర్శించుకోవాలనుకుంటున్నానమ్మా, వేసుకో. ఇవన్నీ అదిగో పట్టు వస్త్రాలు వచ్చినాయి, ఇవో బంగారు ఆభరణాలు, వేసుకో అంటున్నాడు. అన్న తర్వాత 23లో ప్రతికర్మాభి సంయుక్త దాక్షిణ్యేన వరాననే భుంక్షభోగాని యథాకామం ప్యవ భీరు రమస్వచ. ఇక వీడి చివరికి నోరు కూడా ఎంత దూరం పరిగెత్తుందో చూసుకోండి. వీడికి ఇక స్టాప్ లేకుండా పరిగెత్తుతున్నదిగా నోరు ఎంత దూరం వచ్చింది. ఓ వరానన భయసోమగలదాన, నీవు సుస్వభావముతో చక్కగా అలంకరించుకో, నీ ఇష్టం వచ్చినట్టు భోగములను అనుభవించుము అన్నాడు. అంతవరకు పివ తాగుము, రమస్వ రమించుము నాతో అని కూడా ఏమంటే లాస్ట్ లోకి వచ్చేసాడు వీడు. వీడి దుంపాడు. అంటే ఏమిటనమాట, వీడు చెప్పి చెప్పి విసుగు పుట్టేదాకా చెబుతున్నాడు. ఈ ఎంత చెబుతున్నా ఆమె ఆ తలగా ఉంచుకొని ఆ ఛేదంతోటి అలానే కూర్చుంది. వీడు మాత్రం ఉపన్యాసం చెబుతూనే ఉన్నాడు. ఈ రావణాసుడు ఈ ఏమిటనమాట, వీడుకున్నటువంటి కామం అట్లా పెరిగిపోయింది చెబుతున్నాడు. చెబుతూ ఇంకా 24లో యథేష్టంచ ప్రయచ్ఛత్వం పృథివీవా ధనాని చ లలస్వమయి విప్రబ్ధ దృష్టమజ్ఞా ఆజ్ఞాపయస్వచ. నీవు భూషణాలు ధరించుకో, ధనాలను కూడా అన్నిటిని కూడా ఇచ్చివేసేస్తాను, నాపై విశ్వాసించుకో, నాతో రమించుము, నిర్భయముగా నన్ను ఆజ్ఞాపింపము. నువ్వు ఏ మాట ఏ పని చేస్తూ నేను ఆ పని చేసేస్తా. అది నువ్వు ఏ పని చేస్తే నేను ఆ పని చేసేస్తా, ఆజ్ఞాపించుము. మత్ప్రసాదాత్లంతానాం బాంధవాస్తవ బుద్ధిం మామనుపశ్య త్వం శ్రియం భద్రే పైసశ్చమే. నాతో క్రీడించుట వలన ఏ భద్రే మంగళరూపిణి, మళ్ళీ భద్రే మంగళరూపిణి, నా అనుగ్రహం వలన నీవు నీ బంధువులు కూడా ఆనందిస్తారు. నా దగ్గరికి నువ్వు అవటం వలన నీ బంధువులకు కూడా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. నా ఐశ్వర్యము నా సంపదను కూడా వాళ్ళు కూడా అనుభవిస్తుంటారు. ఏమని అల్లుడు గారు అల్లుడు గారు అని అనుకుంటారు కదా, అనుకుంటూ వస్తారు మీ నాయన. నాకెన్ని 3 లోకాలు ఉన్నాయి, అవన్నీ అనుభవిస్తుంటారు. మరి ఏమనుకున్నావు నువ్వు, ఎంత గొప్ప విశేషము అని ఎంత ప్రలోభ పెడుతున్నాడో చూడండి. కింకరిష్యసి రామేణ సుభగే చీరవాసస నిక్షిప్య విజయో రామో గతశ్రీ వనగోచర ప్రతిస్థండిలశాయీ చ శంకే జీవతి వానవ. ఇక చెప్పి ఇక రాముడి దగ్గరికి పోతున్నాడు. ఈ రాముడి గురించి ఏం చెబుతున్నాడు చూసండి. ఏ సుభగే, ఏ సుందరి, నార బట్టలను ధరించి, నార సుభగే అంటే సుందరి, క్షీరవాసస క్షీరవాసస అంటే నార బట్టలను ధరించిన రాముడు ఏమి చేయగలడు. క్షీరవాసస అసలు ఆయనకి ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు కట్టుకున్నాడా, అసలు ఎరగనే ఎరగడు. ఇక రాముడు విజయం లేక రాజ్య సంపద అంతా పోగొట్టుకున్నాడు కదా. రాముడిని వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసు, ఇంట్లో ఎళ్ళగొట్టాడు. నీకు తెలియదేమో అసలు, నాకు తెలుసు, నేను చెబుతున్నా ఇను. రాముడు చెప్పిన మాట వినకపోయేటప్పుడు వాడిని ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టాడు. నువ్వు కూడా బయటకు వచ్చావు. ఎంత మాటలు చెబుతాడు వీడు తెలిసిన. అది వాళ్ళ నాన్న అంటే ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టాట, వీడేమో బయటకు వచ్చాట. రాముడు ఎక్కడ అరణ్యవాసానికి వచ్చాట, అది చెబుతాడు. అందుట్లో వాడి కట్టుబట్టలు కూడా లేవు కట్టుకోవడానికి, రాజ్య సంపదలు లేదు, ఏమీ లేవు.
ముని వ్రతం అవలంబించాడు. మరి అడవుల్లో ఉంటే మునులాగా ఉండాలి కదా. ఏమన్నా ఎత్తిన రాసుకుని కొబ్బరి ఎక్కడ దొరుకుతుంది అడవుల్లో? చుట్టూ చింపిరి చుట్టూ కూర్చోవాలి, ఇట్లా ఉండాలి. కాబట్టి ముని వ్రతం. నేలపై పడుకుంటున్నాడు, ఎక్కడ చూసినా కింద పడుకుంటున్నాడు, లేదా బండల మీద పడుకుంటున్నాడు. ఏమన్నా ఏమన్నా పరుగులు పక్కలు ఏమైనా సుఖాలు ఉన్నాయా? అటువంటి వాడిని కోరుతావేమిటమ్మా రామ అని అనుకుంటూ. ఇంటింటి ఇటువంటి రాముడు ఇంకా జీవించి ఉన్నాడా లేదా అనుడే సందేహం. అసలు మీ ఆయన అసలు బతికున్నాడో లేదో, ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. వీడు చూసి ఏం మాట చదువుతున్నాడు, రాముడు ఎప్పుడో పోయి ఉంటాడు. తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, తిండి బట్ట లేనటువంటి వాడిని ప్రేమిస్తామేమమ్మా? ఎప్పుడో పోయి ఉంటాడు. నహి వైదేహి రామహత్వాం దృష్టం వా అపి ఉపలప్స్యతే పురోబలాకై అసితై మేఘై జ్యోత్స్నామివ ఆవృతాం. కొంగలు వర్ష సూచికము ఆకాశమున సంచరింపగా నల్లని మేఘాలు ఆవరిస్తూ ఉంటాయి. అందువల్ల రాత్రి వేళ వెన్నెల కనిపించదు. ఆ విధముగానే వెన్నెల వలె నున్న నన్ను చేరిన నిన్ను రాముడు చూడలేడు. నల్లని మేఘాలు రావణుడు, వెన్నెల సీతాదేవి అని చెబుతున్నాడు. అనగా నా దగ్గర నువ్వు చేరితే ఇక రాముడు చూడలేడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక పోలికతోటి చెబుతున్నాడు అనమాట. సరే, అయిన తర్వాత 28లో నామ్యమ హస్తాత్వా ప్రాప్తుమర్హతి రాఘవ హిరణ్యకశిపు కీర్తి ఇంద్రహస్తగతామివ. హిరణ్యకశిపుని భార్య ఇంద్రుని చేతిలో చిక్కినది అయినను తిరిగి హిరణ్యకశిపుడు పొందగలిగను. కానీ నా చేతిలో చిక్కిన నిన్న రాముడు తిరిగి పొందడం కూడా అర్హుడు కాడు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము ఆ విషయాన్ని. ఇంకా వాల్మీకి మహర్షి బయట పెట్టాడు. అది వీడెవడు? హిరణ్యకశిపుడు. ఎవరు? రావణాసురుడు. అందుకని వీడి నోట్లోంచి ఆ మాట వచ్చింది. వీడు పూర్వజంలో హిరణ్యకశిపుడు భార్య. ఆమె పేరేమిటి? హిరణ్యకశిపుడు భార్య పేరు ఉందన్నమాట. చెబుతాం. ఆ హిరణ్యకశిపుడు భార్య ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేశాడు? లీలావతి. హిరణ్యకశిపుడితోటే మనం వస్తున్నామే. హిరణ్యకశిపుడితోటే ఈ పుట్టినటువంటి వాడు ఉన్నాడంటే వాడిని మించినోడు అవుతాడు, ఇస్తే ఇంకా హిరణ్యకశిపుడిని ఏం చేయలేవని ఆమె తీసుకొని పోతున్నట్ట. ఎవరు? ఇంద్రుడు. తీసుకొని పోయి ఏం చేయాలంట? వాడు పుట్టంగానే చంపేసేయాలి. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తూ కూర్చున్నట్టు. అప్పుడు నారదుడు ఎదురొచ్చి హిరణ్యకశిపుడితోటి, అయ్యా ఏం అక్కర్లేదు, ఆమెని నేను తీసుకుపోతాను నా ఆశ్రమానికి, నువ్వేం ఇబ్బంది పడాల్సిన పని లేదు, తీసుకొని పోయినాడు. ఆ తీసుకొని పోయి ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో అంత ప్రశాంతమైనటువంటిది. అన్ని మంత్రాలు నారాయణ మంత్రం. ఆ నారాయణ మంత్రాన్ని ఆ నారదుడు ఉపదేశించాడు. అనగా గర్భంలో ఉన్నటువంటి ఆ పిండము ఆ నారాయణ మంత్రాన్ని పట్టుకున్నది. అందుకనే ఇప్పుడున్నటువంటి స్త్రీలు కూడా మనకు లలిత రహస్య సహస్రనామాలలో ఒక చాప్టర్ ఉంది ప్రత్యేకంగా. ఏమిటంటే ఆ చాప్టరు, దీనిలో యోగిని న్యాసము అని తోటి చాప్టర్ ఉంది. నేను రాసినటువంటి పుస్తకంలో హెడ్డింగ్ పెట్టా, యోగిని న్యాసము అని. ఆ యోగిని న్యాసము అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరణ అనేటువంటిది ఉండాలి. ఆ స్త్రీ, ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీ ఆచరణతోటి ఉంటే ఆ వచ్చినటువంటి ఆ శిశువు ఉన్నాడే సర్వలక్షణ సమన్వితుడై జ్ఞాన సంపదై మంచి లక్షణాలతోటి సత్లక్షణాలతో వస్తాడు. విశేషించి దానిలో చాలా ఉన్నాయి విశేషాలు యోగిని న్యాసంలో. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే స్త్రీ తాను తప్పనిసరిగా ఆచరిస్తుంటుంది. ఆ 9 నెలలు అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయేదాకా ఆ మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక మహర్షి లేక ఒక యోగి ఎలా ఉంటాడో అలా తన యొక్క జీవితాన్ని నడుపుతుంటుంది 9 నెలలు. అలానే భర్త ఉన్నాడే, ఆ భర్త కూడా ఎలా ఉండాలి అంటే ధర్మపరంగా ఉండాలి. భర్త కూడా ఏంటంటే ఆయన తింటూ తిరుగుతూ బజార్లో తిరుగుతాం, అది కుదరదు. అది ఆయనకి ఉన్నది, రూల్స్ ఆయనకి కూడా ఉన్నాయి. తింటూ తిరుగుతూ బజార్లో తిరుగుతాను, సినిమాలో తిరుగుతాను అంటే కుదరదు. అదేం కుదరదు. 9 నెలలు నీవు మాత్రం విహిత కర్మ చేసి తీరాల్సిందే 9 నెలలు. అసలు ఎప్పుడు చేయాలనుకో, దానికి సంబంధించినటువంటివన్నీ ఉన్నాయి. అది ఏంటి? యోగం. అలా చేస్తే నీకు వచ్చినటువంటి సంతానము గొప్పవాళ్ళు అవుతారు.
వాళ్ళ వలన నీకు ప్రశాంతం వస్తుంది. ఇప్పుడు చాలా మంది సంతానం వలన ప్రశాంతత లోపించి చెప్పేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో సంతానము వలన ప్రశాంతత లోపిస్తున్నటువంటి కారణం ఏమిటంటే వాళ్ళే తల్లిదండ్రులే. అందువలన అనమాట. అదే అందుకని దానిలో యోగిని న్యాసంలో, లలితలో యోగిని న్యాసంలో వస్తుంది అక్కడ. దాని గురించి అర్థం చేసుకొని అలా చేస్తే అనమాట. అది అసలు అయితే ఇక్కడ హిరణ్యకశిపుడు పేరు వచ్చేసింది. ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాడు అనమాట, తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు లాక్కుపోతున్నాడు. సరే, తర్వాత ప్రహ్లాదుడి చరిత్ర అంతా మనకు తెలిసినటువంటిదే అని చెబుతూ ఈ సందర్భంలో హిరణ్యకశిపుడి పేరు వచ్చేసింది. హిరణ్యకశిపుని భార్య ఇంద్రుని చేతిలో చిక్కింది, ఆయనను తిరిగి హిరణ్యకశిపుడు పొందాడు. అంతే కదా కనబడుతుంది కథలో. కానీ నా చేతిలో చిక్కిన నిన్ను రాముడు తిరిగి పొందలేడు అంటున్నాడు. తిరిగి పొందుట అస్సలు కుదరదు, అసలు అర్హుడే కాదు అని చెబుతున్నాడు. నోటెముట మాట వచ్చింది, నేను హిరణ్యకశిపుడిని పూర్వజన్మలో అని చెబుతున్నాడు. అది అది అని చెబుతూ చారు స్మితే ఎన్ని మాటలు వేస్తున్నాడు చూసారా. చారు అనే మాట ఒకటి వేశాడండి. ఈ చారు చారు అనేటువంటిది రాత్రిపూట చారు కాదు, ఇది సంస్కృతం చారు, ఇది అన్నమాట. ఇది చారు అంటే అందమైన, చారు స్మితే ఒకటి, చారు దతి, దతి అంటే పంక్తి వరస, అందమైన పలు వరస కలిగినది. చారు నేత్రే, అందమైన కన్నులు కలిగినటువంటిది. ఇంకా విలాసిని, మనోహరసి మే భీరు, హే భీరు, హే సీత, మమ మనః, నా యొక్క మనస్సును, హరసి దొంగిలిస్తున్నావు, కాజేస్తున్నావు. ఎట్లా? సుపర్ణ పన్నగం యథా, కోరిక చెబుతున్నాడు. సుపర్ణ అంటే ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు పన్నగం సర్పమును యథ ఏ విధంగా పట్టుకుంటాడో, ఆ గరుత్మంతుడు సర్పాన్ని పట్టుకున్నాడా ఇక వదిలిపెట్టాడు, చంపేస్తాడు దాన్ని, దానికి తిరుగులేదు. అట్లనే ఇప్పుడు ఎలా ఉన్నది అంటే, నీవు నన్ను పట్టేసేసావు. గరుత్మంతుడు సర్పమును ఏ విధంగా హరించునో ఆ విధంగా నీవు నా మనసు హరించేసేస్తున్నావు అనుకో. ఇక నా మనస్సు నీలో లగ్నమైపోయినది. సరే అని చెబుతూ ఇంకా కృష్ణ కౌశేయ వాసన తన్వీమపి అనలంకృతాం వాం దృష్ట్వా స్వేషు దారేషు రతిన్న ఉపల లభామి అహం. ఓ వైదేహి, నీవు నలిగిన పట్టు వస్త్రంలో ఉన్నావు, కృషించి ఉన్నావు, అలంకరించుకొనలేదు. అయినను నిన్ను చూచినతో నా భార్యల వలన ఆనందమును రతి పొందలేక ఉన్నాను. ఇక్కడ వీడు ఎంత దూరం వచ్చాడు. ఎంతో మంది ఇప్పుడు బహువచనం వేశాడు చూసుకోండి. భార్యల వలన, దారేషు అని పదం వేశాడు చూడండి. దారేషు భార్యల వలన పొందినటువంటి రతి, ఆ రతిలో ఉన్నటువంటి ఆనందాన్ని నేను పొందల, ఇప్పుడు నిన్ను వల్ల పొందుతాను అని చెబుతున్నాడు. ఇది విధంగా చెబుతూ అంతఃపుర నివాసిన్య స్త్రియ సర్వగుణాన్వితా యావంత్యో మమ సర్వాసాం ఐశ్వర్యం కురు జానకి. ఏ జానకి, నా అంతఃపుర స్త్రీలు ఎందరో స్త్రీలు ఉన్నారు, సర్వగుణాలతో ఉన్నారు, వారందరి పైన నీవు అధికారాన్ని చలాయించవచ్చును. నువ్వు హెడ్వి మొత్తానికి. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? మహా అందమైనటువంటి వాళ్ళు. అందులో మమహి అసిత కేశాంతే, అసిత కేశాంతి మళ్ళీ వదిలిపెట్టాలి వీడు. ఈ ఈ మొట్టమొదటి చూశాడండి వీడు. ఈ అసిత కేశాంతే, నల్లని కురులు, అమ్మవారి కురులు చూసి అక్కడి నుంచి వదిలిపెట్టింది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, అక్కడ కూడా తర్వాత చెప్పింది ఏమిటంటే అమ్మవారి యొక్క కేశముల గురించి చెప్పాడు అనమాట. దానిలో పున్నాగ అక్కడ వస్తుంది అనమాట. ఆ నామం చూశారు అమ్మవారి యొక్క కేశభాషములు అవి అనమాట. ఇక్కడ ఆ కేశభాషముల యొక్క ఆ మనోహరమైనటువంటి కేశభాషాలు చూసి ఆ మోహంలో పడిపోయినటువంటి వాళ్ళు అని అక్కడ ఒక అర్థం వస్తుంది. అదే విషయాన్ని అసిత కేశాంతే, అసిత, సిత అంటే తెలుపు, అసిత అంటే నలుపు, నలుపు అయినటువంటి కేశవులు కలిగినటువంటి వాన త్రైలోక్య ప్రవరాహ స్త్రియ, మూడు లోకములలోనూ అందమైన స్త్రీలలో గొప్పదైనటువంటి వాడా
గొప్పలేంటిదానా తాహ త్వాం పరిచరిష్యంతి, వారందరూ అప్సరస స్త్రీలు లక్ష్మీదేవిని సేవించినట్లు నిన్ను సేవింతురు. నీవు మహాలక్ష్మివి, వాళ్ళందరూ కూడా నిన్ను సేవిస్తారు. ఎవరు అంటే నా యొక్క భార్యలు ఉన్నారే వీళ్ళందరూ కూడా అని చెబుతున్నాడు. ఇక్కడ ఎంత గొప్పది, అంత విశేషం. ముల్లోకములలోనూ అందమైన వారు వారందరూ కూడా అప్సరసు లక్ష్మీదేవిని సేవించినట్లుగా చేస్తుంటారు. మనకు లక్ష్మీ అష్టాష్టకం ఉన్నది చూసా, అష్ట లక్ష్మీ అష్టకం ఉంది చూశారు. మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, అది అనమాట. నమస్తే అస్తు మహామాయ శ్రీపీఠేశ్వర నమోస్తే మహామాయే శ్రీ అని ఉన్నది కదా, అది అనమాట. అది ఇక్కడ అనుసంధానం అనమాట. అది అట్లా చెబుతూ ఇంకా ఇంకా ఏం చెబుతున్నాడు అనమాట విశేషం. ఇంకా విశేషము అంతఃపుర నివాసిన్య తన్వీ క్లిష్టకౌశేయవసానం తన్వీమపి అనలంకృతాం త్వాం దృష్ట్వా స్వేషు దారేషు వ్రతిన్నా ఇతరే అంతఃపుర నివాసిన్య త్రియః సర్వగుణాన్వితాః యావంచోమ సర్వాసం ఐశ్వర్యం కురు జానకి. ఇది కూడా అయిపోయింది. మమాహిత కేశాంత ఇది త్రైలోక్య ప్రవరాః త్రియః తాస్త్వాం పరిచరిష్యంతి శ్రీం అప్సరసో యథా యాని వైశ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంశ శుశ్రోణి వాంచ భుంఠ యథాసుఖం. 2 పదాలు వేశాడు ఇక్కడ చూడండి. శుభ్రు ఒక పదం, శుశ్రోణి ఒక పదం. ఈ 2 మైథిలికి ఉపయోగిస్తున్నాడు. శుభ్రు అంటే అందమైన కనుబొమలు కలిగినటువంటి దానా ఒక మాట. శుశ్రోణి అందమైనటువంటి కటి కలిగినటువంటి దానా అని 2 పదాలు వేస్తూ ఇక చెబుతున్నాడు ఏంటంటే వైశ్రవణే. వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఈ కుబేరుని జయించి నేను తెచ్చిన రత్నాలు ధనాలు మరియు ముల్లోక సంపదలు అన్ని కూడా నన్ను కూడా అన్నిటిని అనుభవించు. ఆ కుబేరుడి దగ్గర ఉన్నవి మొత్తం కొట్టుకొచ్చాను నేను. కుబేరుడు ఎవరు? మా అన్నే. వాడి దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చాను. ఇంక వాడి దగ్గర ఖాళీ చేసేది, వాడి ఇల్లంతా ఖాళీ చేసేది మొత్తం. వాడి దగ్గర ఉన్న విమానం కూడా తెచ్చేసేది. మొత్తం నీవే అనుభవించు అంటున్నాడు. వైశ్రవణే అంటే కుబేరుడు, వీడు కూడా వైశ్రవణే. వాణ్ణి వైశ్రవణే అంటారు, వీణ్ణి వైశ్రవణే అంటారు. మీకు ఇప్పుడు ఒక విశేషమైన చెబుతా. మీరందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రశ్న వేసుకుంటారు. సమాధానం తొందరగా చెప్పను. ఎవరికి ఎంత భక్తి ఉన్నదో వాళ్ళ చెబుతా. ఏంటో చెప్పమంటారు? గుడికి వెళ్తారుగా, మంత్రపురుషం అండి, ఆయన తలా ఒక చేతిలో ఒక పురుషం ఒకటి పెట్టేస్తాడు. ఇక మొదలు పెడతాడు. ఇక చెబుతుంటాడు. ఏమిటి? కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః, కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని చెబుతుంటే నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది. కొన్ని దుంపలు నువ్వు చెబుతావు బాగానే ఉందినా, అసలు ఏందో తెలుసా నీకు అని అనుకుంటుంటా. ఎవరో మంత్రం చెప్పాను. ఈ పిచ్చి జనం ఉన్నారుగా, ఈ పిచ్చి జనానికి ఏంటంటే 4 పేర్లు చెప్పినా ఆహా అని అనుకుంటుంటారు. ఏమిట్రా? వైశ్య కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః మంత్రంలో ఉందా? ఏంటంటే ఎప్పుడైనా సరే ఏమిటి? కుబేరాయ వైశ్రవణ, కుబేరాయ చతుర్థి విభక్తి, వైశ్రవణాయ చతుర్థి విభక్తి. ఇది కూడా కుబేరాయ అంటే కుబేరుడు అందరికీ తెలిసిందే, అందరికీ తెలిసిందే. వైశ్రవణాయ వీడెవడు? వైశ్రవణాయ రావణాసురుడు వాడు. అంటే రోజు గుడికి పోయి నువ్వు ఏమి వస్తున్నావు అని అంటే రామాయణంలో చెప్పిన రావణాసురుడు ఉన్నాడే వీడు యథా, వీడి పేరు ఈయనొస్తున్నావు అనమాట నువ్వు. కాబట్టి నీకు కాస్త పాపం వస్తుంది, ఇంత పాపం వస్తుంది. అంతేగా మరి కుబేరాయ అంటే అర్థమైంది. వయసు కుబేరుడు బాగా ధనవంతుడు ఉన్నటువంటి వాడు, అష్టదిక్పాలకులో ఉత్తర దిక్కుకి అధిపతి ఆయన. వైశ్రవణాయ, వైశ్రవణుడు ఎవరు? మరి కుబేరుడు కూడా వైశ్రవణుడే. వాడు కూడా విశ్రవసు కుమారుడే. విశ్రవసుకి 2 కుమారులు. పెద్దవాడి పేరేమో కుబేరుడు అని పేరు పెట్టాడు, రెండో వాడి పేరు రావణాసురుడు అని పేరు పెట్టాడు. అయితే ఇద్దరిని ఏమంటారు? వైశ్రవణుడే అంటారు. అంటే అర్థం ఏమిటనమాట? దశరథుని కుమారుడు దాశరథి అంటే రాముడైనా సరే లక్ష్మణుడైనా సరే అదే అర్థం వస్తుంది, అంతే. అట్లనే అది కదా, అట్లనే ఆ లెక్క ప్రకారంగా కూడా ఇక్కడ ఏమిటనమాట? రెండో అర్థం వైశ్రవణాయ రావణాసురుడు
కనుక కుబేరుడు మరియు రావణాసురుడు మహారాజులు వాళ్ళకి నమస్కారం సార్ అని చెప్పుకుంటూ కాస అది తిని ఏది ఆ పెట్టే కొబ్బరి ముక్క తిని వస్తుంటుంటాడు. ఇది ఇంకంతే అయిపోయింది. ఏమిటి దీనిలో ఉన్నటువంటి రహస్యము అనేటువంటిది ఇలా చెప్పుకుంటే ఎట్లా కాస్త మనకు పాపం కాస్త మూట కొట్టుకుని గుడికి పోయి కాస్త పాపం మూట కొట్టుకొని రావడం అనమాట. అది ఈ మంత్రార్థం వేరు, పైకి డైరెక్ట్ మీనింగ్ అలానే ఉంటుంది. ఇక్కడ గ్రామర్ తెలిసి దానికి తెలిసినటువంటి వాడికి సమర్థించుకుంటాడు, రెండోవాడికి తెలియనే తెలియదు. కుబేరాయ వైశ్రవణాయ, కుబేరుడు అన్న వైశ్రవుడు అన్న ఇక్కడ ఒకడే. వాడెవడంటే కుబేరుడే, ఇక్కడ రావణాసురుడు రాడు. దీనిలో రహస్యం ఎందుకు రాడో సంగతి చెబుతాడు. మీ సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారుగా కొంతమంది, ఎవరో నేర్చుకుంటున్నారు. అది పాపం వాళ్ళందరూ కూడా ఏవో చిలక పిలకలు 4 నేర్చుకుంటున్నాం అని అంటుంటారు. అది అంటే వాళ్ళని ఏం వేరే అన్న విధంగా అంటలేదు నేను. ఏంటంటే ఏదో కొద్దో గొప్ప ఒక మొక్క వస్తే అది మంచిదే, కానీ దీనిలో ఉండేటువంటి అసలు రహస్యాలు భాషలో ఉండేటువంటివి సంస్కృత వ్యాకరణం పట్టుకున్నటువంటి వాడికే తెలుస్తుంది, కానీ రెండో వాడికి తెలియదు. ఇవన్నీ 4 మాటలు నేర్చుకోవడానికి పనికొస్తాయి. ఎప్పుడైతే శాస్త్రం పట్టుకుంటాడో వాడికి తెలుస్తాయి. అది అర్థం. అది 2 చతుర్థి విభక్తులు వేసి చెప్పాడే, అనగా కుబేరుడు వైశ్రవణుడైనటువంటి కుబేరుడు. ఇప్పుడు వైశ్రవణుడు అనేటువంటిదేమో నామవాచకం అవుతుంది, కుబేరుడు అనేటువంటిది విశేషణం అవుతుంది. అది అక్కడ ఉండేది ఒకడే, రావణాసురుడు లేడు, కానీ అర్థం అట్లా కనపడుతూ ఉంటుంది. ఈ అర్థం సామాన్యంగా అందరికీ తెలుసు, అది చెప్పేవాడు వాడికే తెలియదు. ఇది మంత్రపురుషం అప్పచెప్పేస్తుంటాడు అనమాట. ఏమిట్రా అంటే ఉంది కదా, ఇంకంత శక్తి ఇంక ఉండేది. నేను ఒకసారి అన్న, ఏమైనా మరి రావణాసురుడు, అమ్మో రావణాసురుడా, అవును రోజు రావణాసురునేగా చెబుతున్నది నువ్వు. ఈ రహస్యం తెలియదు, ఈ భావంతో చెప్పాలి. అది అవి చేతి పాపం రాదు. అది ఈ భావం అది తెలియదుగా. అది సరది. యాని వైశ్రవణే శుభ్రు రత్నాని చ ధనాని చ తాని లోకాంచ శుశ్రోణీమాంచ భుంక్ష యథా సుఖం స రామస్తవసా దేవి సబలేన స విక్రమైః నధనేన మయా తుల్యగా తేజసా యశసాపి వా. నాతో సమానం అసలు కానే కాడు రాముడు. కాబట్టి ఇక చివరికి ఫైనల్ గా చెప్పేస్తున్నాడు. 35 శ్లోకంలో ఒక పెద్ద విశేషం చెప్పేస్తున్నాడు. చివరికి ఫైనల్ గా టోటల్ గా చెప్పేస్తున్నాడు. విభవహరం, పదాలు ఎలా ఉంటాయో చూసుకోండి. ముక్కలు చెబుతున్నాడు ఈ శ్లోకం. పిబ తాగుము ఆపేశాడు. తర్వాత విహరం అంటే నాతో విహరించు, ఉద్యానవనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, విహరించు. 2 రమస్వ, రతిజేయం, రమస్వ. భుంక్ష్వ, తిను. భోగాన్, భోగములను అనుభవించుము. ధన నిచయం, సంపదలు ఉన్నాయి, ఇన్ని మూటలు ఎన్ని ఉన్నాయో వాటి నుండి ప్రతిశామి మేదిని, అందరికి దానం చేసేసేయి, నీ ఇష్టం, నేను ఏమనను, ఇచ్చేసేయి ఎన్నైనా సరే, మొత్తం హెడ్ నువ్వే. మయి లల, మయి నా యందు లల ప్రేమతో ఉండుము. ఏ లలనే, ఏ మాట అంటున్నాడు చూడు. యథాసుఖం త్వం నీవు నా యందు యథాసుఖం పొందుము. త్వయిచ సమేత్య, త్వయిచ నీయందును, సమేత్య లలంతు బాంధవాహ తే, నీ యొక్క బంధువులు కూడా ఈ కారణంగా వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద సంపదలు ఉన్నాయి నా దగ్గర. నీ బంధువులు అందరూ వస్తారు, 100 మంది కాదు, 200 మంది కానీ, మీ నాయన కానీ, మీ చుట్టాలు కానీ, వీళ్ళందరూ లంక నిండిపోవచ్చు. వాళ్ళందరూ శుభ్రంగా హాయిగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు. నీ వాళ్ళని అందరి కూడా ఆనందంగా అనుభవించేటట్టు అన్ని సంపదలు ఉన్నాయి. మొత్తాన్ని విలువ అయితే ఒకటి, పిబ రమస్వ భుంక్ష్వ, ఇది వాడు ఇవి పెట్టి అడిగి. పిబ తాగు, ఇలా చెప్తూ ఇంకంటున్నాడు 36లో, కుసుమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజాని కనక విమలహార భూషితాంగి విహరమయ సఖభీరు కాననాని. కుసుమమిత తరుజాల సంతతాని, కుసుమమిత తరుజాల
అంటే ఇక్కడ ఏంటంటే పుష్పించినటువంటి వృక్షాలు, వాళ్ళు ఆ మంచి వృక్షాలు ఉన్నాయి, అవేంటి బాగా పుష్పించినటువంటి వృక్షాలు, వాటి మీద భ్రమరయుతాని, భ్రమరములతో నిండిపోయి ఉన్నాయి ఆ వృక్షాలు కూడా. అవి ఎక్కడున్నాయి? సముద్ర తీర జాని, సముద్ర తీరమున ఉన్నాయి. ఈ సముద్ర తీరమున ఈ వృక్షాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పుష్పించి ఉన్నాయి, వాటి మీద బాగా తుమ్మిదలు కూడా వాలి ఉన్నాయి. అంటే బాగా తేనె ఉన్నది ఆ పుష్పాల మీద అని అర్థం అనమాట. పుష్పించిన వృక్షజాలములతో భ్రమలతో నిండిన సముద్రంలో ఉద్యానవనాలలో ఈ చేతి ఏం చెబుతున్నాడు ఈయన చివరికి? మయా, నాతో విహర, విహరించుము. ఏమిటి? కనక విమలహార భూషితాంగి, కనక విమల హార భూషితాంగి, బంగారు ఆభరణములను, నిర్మలమైన బంగారు ఆభరణములను ధరించి, ఏ సుందరి, నాతో సముద్ర తీరమున ఈ వృక్షములున్నాయే ఉద్యానవనాలు, వాటిల్లో విహరించుము అని ఈ విధంగా చివరికి చెప్పేసేసి ఇక ఆయన ఉపన్యాసం మానుకున్నాడు రావణాసురుడు. అప్పటిదాకా ఇవే అలానే కూర్చొని ఉండదు. ఈ కూర్చున్న తర్వాత ఇక సీతాదేవి మరి ఆమె ఏదో చెప్పాలిగా సమాధానం. చెప్పకపోతే వీడు పోడు తొందరగా, ఇంకా గంట సేపు అయినా కూర్చుంటాడు వీడు అక్కడ. వీడు ఎంతసేపు అయినా కూర్చుంటాడు. వీడు ఇదే ఉపన్యాసం మొదలు పెడుతుంటాడు, ఇదే మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు, టేప్ రికార్డర్ లాగా చేసేస్తుంటాడు వీడు. అందుకని అమ్మవారు ఏం చేసిందనంటే ఇప్పుడు మాట్లాడుతున్నది, నోరు తెరిచింది. ఏం నోరు తెరిచి ఏం చెప్పింది అయ్యానంటే వీడి నోట్లో గడ్డి పెట్టింది. అది మొట్టమొదట వచ్చింది. రెండో శ్లోకంలో ఏం చెప్పింది అంటే గడ్డి పరక వేసింది. రావణాసురుడు అక్కడ నిలబడి ఉన్నాడు, ఈమె ఆ చెట్టు కింద వేదిక మీద కూర్చున్నది. ఆమె అలా గడ్డి పరక తీసి అలా అలా వేసింది, వేసి ఉపన్యాసం చెప్పింది. ఈ గడ్డి పరక వేయటంలో ఏమిటి అర్థము అనేటువంటిది గొప్ప విశేషమైనటువంటిది. ఇప్పుడు వినాయకుడి గుడికి పోతుంటారు కదా, మా వాళ్ళు వినాయకుడికి పోతుంటారు, మహాభక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది లేరు, కొంతమంది లేరు. వీళ్ళు ఈ గడ్డి పరకలను చూశారు, ఈ గడ్డి పరకలు తీసుకొని ఆ బుధవారం శుక్రవారం ఏవో ఉంటాయి కదా, శుక్రవారం వచ్చినప్పుడు మహాభక్తులల్లో పెట్టుకొని ఆ విధంగా ఏమిట్రా ఈ గడ్డి పరకలు, వాళ్ళు చేస్తున్నారుగా నేను కూడా చేస్తున్నా, అది ఇది బాగా అలవాటైపోయింది. ఏమిటంటే అందుకనే మనకి ఇందులో చాందోగ్యంలో చెప్పింది అది, అరే తెలిసి చెయ్యండిరా, తెలియక కాదురా, తెలిసి చేస్తేనే ఆ భక్తి పుణ్యము అని చెప్పారు. గడ్డి పరక అనేటువంటిది పాపమును శమింపజేసేటువంటిది గడ్డి పరక, అది అర్థం అది. అందుకని ఆ గడ్డి పరకను తీసి అక్కడ పడేసింది. ఎందుకంటే దుష్టుడితోటి మాట్లాడుతుంటుంటే పాపం వస్తుంది మనకి. దుష్టుడితో మాట్లాడుతుంటే మనకు పాపం వస్తుంది, వాడి పాపం అంతా మనకు వస్తుంది. ఆ పాపం రాకుండా ఉండటానికి మధ్యలో ఒక అడ్డుకట్ట వేసేసాం, అది గడ్డి పరక. ఈ గడ్డి పరకలో గొప్ప విశేషమైనటువంటి ఉన్నది. గడ్డి పరక దొరకలేదు అనుకో, నీ దగ్గర దర్భ ఉందనుకో, దర్భ వేయచ్చు. ఈ గడ్డి పరక దర్భను గురించి వేదంలో ఉంది. నేను రాసినటువంటి పుస్తకం ఉంది, పరిజ్ఞానం పుస్తకం. ఆ పరిజ్ఞానం పుస్తకంలో ఉంది ఏది, ఈ దర్భను గురించి. దర్భ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది దీని గురించి. అట్లనే ఈ గడ్డి పరక అట్లా అన్నమాట. ఈ రెండు పవిత్రమైనటువంటి, గడ్డి పరక ఒకటి, ఆ దర్భ ఒకటి, అట్లా అన్నమాట. కాబట్టి ఆమెకి అక్కడ దర్భలు ఎక్కడ దొరుకుతాయి, అందుకని దగ్గరలో పక్కనే దర్భ గడ్డి పరక దొరుకుతుంది కాబట్టి ఇది అక్కడ పడేసింది, వాడి మొహాన్ని పడేసింది. ఆ పడేసేసి ఇక మాట్లాడుతున్నది. ఇక ఈ మాటల్లో ఏముంటుందో తెలిసిన, ఒక చోట ఒక మాట, రాక్షసాధమా అని కూడా అంటుంది. ఒరే నీకు బుద్ధి లేదుట్రా, ఈ లంకలో అసలు ఎవడన్నా ఒక్కడన్నా మంచివాడు ఉన్నాడా? వాడు మంచి మాట ఎవడన్నా చెప్పేవాడు ఉన్నాడా? నీకు అసలు మంచి మాట ఎవడన్నా చెప్పేవాడు ఉన్నాడా లేడా అసలు ఈ లంకలో అని కూడా అంటుంది. గడ్డి పెట్టి పంపించింది. ఇక్కడ అయితే వీడికి కోపం వచ్చింది. తర్వాత ఏం చేశాడు, తర్వాత మనకి రేపటికి మరి క్లాసులో అప్పుడు చూద్దాం. రేపు 21వ
సర్గ రేపు సీత రాముడిని నిందించుట. ఇది చాలా ముఖ్యమైనది. వీడి యొక్క లక్షణం అర్థమైపోయింది రావణాసురుడు. కానీ సీతాదేవి ఏం మాట్లాడుతున్నదో, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నదో అది మనం కనిపెట్టాల్సినటువంటి విశేషము. ఈ 21వ శ్లోకంలో ఎలా మాట్లాడుతుంటుంది, ఎంతవరకు ఎంతటి నిగ్రహ శక్తితో ఎట్లా మాట్లాడుతుంది అట్లా అనమాట. అది రేపు మనం 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 రేపు చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూయాత్.